మరి అక్కడెక్కడ చదివిస్తున్నాను, దయచేసి ఏమనుకోవద్దు. లేవీకాండం 8వ అధ్యాయం 12వ వచనం. మరియు అతడు అభిషేక తైలములో కొంచెము అహరోను తల మీద పోసి అతన్ని ప్రతిష్ఠించుటకై అతన్ని అభిషేకించెను. ఆమేన్. అపోస్తలుల కార్యంలో 1వ అధ్యాయం 8వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 1 verse 8. 1వ అధ్యాయం 8వ వచనం. అపోస్తలుల కార్యములు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎందంటయు భూదిగంతం వరకును నాకు సాక్షులై ఉందిరని వాటితో చెప్పాను. ఆమేన్. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. బుక్ ఆఫ్ గలేషియన్స్ చాప్టర్ 2 verse 9. స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్ని జనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తలుగా ఉండవలనని చెప్పి తమతో పాలివారమగుటకు సూచనగా నాకును బర్నబాకును గట్టిగా చెప్దామా, కుడి చేతిని ఇచ్చితిరి. ప్రైజ్ ది లార్డ్. 1 తిమోతి 1వ అధ్యాయం 18వ వచనం. 1 తిమోతి చాప్టర్ 1 verse 18. నా కుమారుడు అయిన తిమోతి, నీ విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. ఆమేన్. ప్రార్థించుకుందాం. జీవం గల దేవా, జీవాధిపతి నాయన, ఇదిగో ప్రభా యొక్క సాయంకాల సమయంలో మరొకసారి నాయన నీ యొక్క సన్నిధిలో ఏదైనా మీరు మాకు ఇచ్చిన వాక్య భాగాలకు మేము వచ్చి ఉండగా చదవబడిన వాక్య భాగంలోంచి నాతోనూ మాతోనూ చేరి వచ్చిన ప్రతి ఒక్కరితో సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడి మా మధ్యలో మీరు మాత్రమే మహిమయు ఘనత ప్రభావం పొందమని, మా హృదయాలు సంధించమని, నీకు అనుకూలంగా మా హృదయాలు మార్చుకోనమని, మా హృదయాల్లో ఉన్న వ్యర్థను చెత్తను ఈ లోకమును తీసి విసిరివేసి నీ యొక్క ఆత్మతోనూ శక్తితోనూ ప్రభావంతోనూ నీ యొక్క ఆత్మ ఫలములతో నింపి మా మధ్యలో మహిమను పొందమని ప్రభువైన యేసుక్రీస్తుని జీవం కలిగిన నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మరి ఒక చిన్న మాట, మరి ఈరోజు మనమందరం ఇక్కడ చేరి ఉన్నామో మనకందరికీ తెలుసు, ఇది మొదటి సువార్త కూడిక ఈ యొక్క నూతన సంవత్సరంలో. అయితే మీకు ఒక ఆశ్చర్యమైన సంగతి చెప్పాలా, ఇది ఎన్నో నెల ఏ నెల అలా ఎన్నో నెల, మొదటి నెల. అయితే మీకు సంగతి చెప్తాను, ఇది 5వ నెల. ఇది 5వ నెల. తెలుగు క్యాలెండర్ ప్రకారం 5వ నెల. మనకు కొంచెం సంస్కృతం తెలుసు, మనందరికీ తెలుగు తెలుసు, ఇంగ్లీష్ తెలుసు, రోమన్ తెలుసు, అన్నీ మిక్స్ చేసి మన క్యాలెండర్లు పెట్టుకున్నాం. వాస్తవంగా మీరు గమనిస్తే సెప్టెంబర్ ఎన్నో నెల అది? అక్టా, దశ, చెప్పడం లెక్కలు. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు నెలలు? ఇప్పుడు ఎక్కడి నుంచి బిగినాయండి? మార్చి నుంచి బిగిన్ అవుతున్నాయి. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం మనం ఇప్పుడు? అయితే నేనేమంటానంటే ఈ క్యాలెండర్ని ముందు నమ్మకండి. అయితే క్యాలెండర్ దేనికి పాస్టర్ గారు అంటారా? ఒక్కటే, ఈ రోజు ఏంటో తెలుసుకోవడానికి నీ క్యాలెండర్. నువ్వు క్రీస్తులో ఉన్నావా? కాలం తెలుసుకోవాలంటే నువ్వు ఇజ్రాయెల్ని చూడాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దేవుడు వాక్యం మొత్తం రాయించింది ఇజ్రాయెల్ని ఆధారం చేసుకొని. అది నిన్ను నన్ను ఆధారం చేసుకుని కదా రాసింది. ఇజ్రాయెల్ దేవుడి యొక్క ప్రజలని, ఆయన యొక్క సంతానం ఆధారం చేసుకుని దేవుడు బైబిల్ రాయించాడు. కాబట్టి ఈరోజు డేట్ కావాలంటే గోడ మీద క్యాలెండర్ చుట్టమే. కానీ కాలం ఏంటో తెలియాలంటే ఇజ్రాయెల్ని చూడాలి. క్రీస్తు రాకడ తెలియాలా? ఇజ్రాయెల్ని చూడాలి. ఆయన ఎప్పుడు వస్తాడు తెలియాలంటే ఇజ్రాయెల్ని చూడాలి. ఎందుకంటే ప్రతిదాన్ని దేవుడు ఇజ్రాయెల్కి సంబంధం కలిపి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కూడా మనం చదివేటప్పుడు ఎందుకని మనం పాత నిబంధన చదవాలంటే, కొత్త నిబంధన నీకు అర్థం కావాలంటే నువ్వు పాత నిబంధన కలిపి చదవాలి. ఈరోజు పాత నిబంధన తీసేసి కొద్దిమంది కేవలం కొత్త నిబంధన పుస్తకాలు పంచుతున్నారు. పాత నిబంధన నీకు అవసరమై ఉన్నది.
ఎందుకంటే దేవుడు నీ కొరకు రాసినవన్నీ లింక్ చేయటానికి, దేవుడు నీకు ఇంకా స్పష్టంగా తెలియటానికి దేవుడు ఈ మాటలు అన్ని రాసిపెట్టి దాచిపెట్టి వచ్చున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక చిన్న మాట చూద్దాం. లేవి కాండము 8వ అధ్యాయం 12వ వచనం మనం చదువుకున్నాం. మరియు అతడు అభిషేక తైలములో కొంచెము అహరోను తల మీద పోసి అతను ప్రతిష్ఠించుటకై అతనిని అభిషేకించును. ఎవరి గురించి? అహరోను యొక్క అభిషేకం గురించి. అహరోను ప్రధాన యాజకుడు, నిజమేనా? ఎవరు లేరు ఇక్కడ, చాలా మంది వచ్చారనుకున్నా. అహరోను ప్రధాన యాజకుడు. మరి ఇప్పుడు ప్రధాన యాజకుడిని ఎవరు అభిషేకించాలి? ఎక్కడ చెప్పరు నాకు. ప్రవక్త అభిషేకించాలి. ఇప్పుడు ప్రధాన యాజకుడి కన్నా ముందు ప్రవక్తను ఎవరు అభిషేకించాలి? ప్రవక్తను ఎవరు ఎన్నుకోవాలి? భూమి మీద ఉన్న గుడారంలో ఉన్న ఆ ఒక్క ప్రధాన యాజకుడు ఎన్నుకునేది ఎవరు? దేవుడే. మోషే ఎన్నుకున్నది, అహరోను ఎన్నుకున్నది, పౌలు ఎన్నుకున్నది, ఏషాను ఎన్నుకున్నది, పేతురు ఎన్నుకున్నది, నన్ను ఎన్నుకున్నది, ఈయన ఎన్నుకున్నది, మిమ్మల్ని ఎన్నుకున్నది, వధువుని ఎన్నుకున్నది, ఎత్తబాటు కొరకు ఎన్నుకున్నది, ఆయన రాజ్యము కొరకు ఎన్నుకున్నది, ఆయన రక్తము కొరకు నీతిమంతులుగా చేయటానికి ఎన్నుకున్నది కూడా ఆయనే. కాబట్టి రాత్రి జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, ఎన్నుకునేది ఆయనే, ఎన్నుకునేది ఆయనదే, ఎన్నుకున్న వారి కొరకు సమస్తము చేసేది ఆయన. ఆమేన్. ఎందుకంటే బైబిల్ అంటుంది ఆయన యెహోవా ఈరే. ఏంటి యెహోవా ఈరే అంటే? సమకూర్చేది ఆయనే, ఎన్నుకున్నది ఆయనే, ఇస్సాకుని బలి ఇవ్వమని అడిగినది ఆయనే, బలి ఇవ్వటానికి అబ్రహాంను ప్రేరేపించింది ఆయనే, వీరిద్దరిని అక్కడ నడిపించింది ఆయనే, కొండ మీదకి వెళ్ళాక వీరిని కాకుండా బలి ఏర్పరచుకున్నది ఆయనే. అవునా? అంటే నీ నిమిత్తము నా నిమిత్తము మరణంకి వెళ్ళేలాగా ఏర్పాటు చేసింది ఆయనే. ఆ మరణం తప్పించడానికి గొర్రెపిల్లగా వచ్చింది ఆయనే. కాబట్టి ఎన్నుకునేది ఆయనే. ఈ రాత్రి ఆయన పని చేయాలన్నా, ఆయన పనిలో నువ్వు ఉండాలన్నా, ఆయనతో నువ్వు పని చేయించుకోవాలన్నా ఎన్నుకునేది ఆయన. హల్లెలూయా. అయితే ఈ రాత్రి దేవుడికి ఎటువంటి సేవకుడు కావాలి? దేవుడికి ఒక సేవకుడు కావాలండి. ఎట్లాంటి సేవకుడు అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే సేవకుడు కావాలి. ఎంతమందికి అటువంటి సేవకుడు అంటే ఇష్టం? అయితే ఆశ్చర్యం ఏంటంటే అటువంటి సేవకుడు అంటే ఇష్టంగానే ఆయన మనం గౌరవించాం. యేసుక్రీస్తు ఏదన్నా కల్పించి ఒక్కడు చెప్పాడా బైబిల్లో? చెప్పలా కదా. మరి ఆయన ఎంతమందికి నచ్చాడు? నచ్చలేదు ఎవరికి. పరిసయ్యులు తోసేశారు, సద్దూకయ్యులు తోసేశారు, జ్ఞానులు తోసేశారు, శాస్త్రులు తోసేశారు, ఆయన కొరకు ఎదురు చూసే వాళ్ళు తోసేశారు, సన్నిహిత సభలో సభ్యులు తోసేశారు. లాస్ట్కి ఆయనకి పెట్టిన పేరు బయల్జెబూబు, దయ్యాల రాకుమారుడు. ఏమీ కలపకుండా ఉన్నట్టుగా చెప్పామని ఏమన్నారు? ఈరోజు మనల్ని ఏమంటారు? దెయ్యాలు ఏమంటాయి? మనల్ని దెయ్యాల్లో అంటాయి. అంతేకాదు యేసుక్రీస్తు ఏమంటున్నాయి? దెయ్యాలు ఆయన గుర్తుపెట్టినాయి. అవునా? అయితే దెయ్యపు మనసు కలిగిన మనిషి మాత్రమే క్రీస్తుని అంగీకరించలేకపోతున్నాడు. ఈరోజు సంఘాల్లో కూడా అదే జరుగుతూ ఉన్నది. నిజమైన సేవకుడికి రావాల్సిన గుర్తింపు రావట్లేదండి. నిజమా కాదా? రాలే, ఎక్కడ సరిపోలేదు, అడగాల్సి వస్తుంది. అదే సత్యం ఏంటంటే దేవుడు ఒక కృప మనతో పాటు తోడుగా మనల్ని నడిపిస్తుంది, మనం బలపరుస్తూ ఉన్నదండి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి ఆశ్చర్యం లేదు. అయితే ఇక్కడ ఒక సంగతి ఉన్నది. పాత నిబంధనలో దేవుడు ఒక సేవకుని ఎలాగ ఎన్నుకున్నాడు అంటే, దేవుడు మోషేని పిలిచాడు, మోషేని ఎన్నుకున్నాడు, మోషేతో మాట్లాడాడు. అయితే మోషే అంటున్నాడు, ప్రభువా నా వల్ల కాదు, నేను చేయలేను, నా నాలుక మందము, నాకు పరిచయం చేయడం రాదు, నేను తప్పు చేశాను, నేను మోసం చేశాను, నేను హత్య చేశాను, నేను పారిపోయాను, నాకు అక్కడ సాక్ష్యం లేదు, నేను వెళ్ళలేనంటే అని అంటున్నాడు. నేను ఎన్నుకున్నవాడు నేను. ఆమేన్. ఇప్పుడు దేవుడికి ఎవరు కావాలంటే, దేవుడు పనికి పిలవగానే నమ్మకంగా ఒప్పుకునేవాడు కావాలి. ఆమేన్. నువ్వు ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఈరోజు అనేక మంది ప్రార్థన ఎందుకని ఫలించట్లేదంటే నాకు ఒకటే కారణం కనిపిస్తుంది. మన ప్రార్థన దేవుడు వింటున్నాడు నిజమే, అయితే సమాధానం ఎందుకు రావట్లేదు? Why God is not answering our prayers? Then there must be a reason behind it. దాని వెనకాల నిశ్చయంగా
ఒక సంగతి ఉన్నది. ఏంటి ఆ సంగతి అంటే, నువ్వు ప్రార్థిస్తున్నావు కానీ ఒప్పుకోవటల్లా, నీ మనసానికి అప్పగించటల్లా, లోపల సమాధానం లేదు, లోపల తృప్తి లేదు, లోపల దీనత్వం లేదు, లోపల తగ్గింపు లేదు, లోపల ప్రాయశ్చిత్తం జరగటల్లా. ఈ ప్రాయశ్చిత్తం లేకుండా దేవుని లోపలికి రాలేడు. దేవుని మొర ఆలకిస్తాడు కానీ సమాధానం ఇవ్వలేడు. ఈరోజు ఒక విశ్వాసికి, ఒక సేవకుడికి, నడిపించేవాడికి ప్రార్థనలో కూర్చున్నప్పుడు ముందు లోపల దేవుడి దగ్గర సమాధానం కలిగి ఉండాలి. ఆమేన్. దట్స్ వాట్ వీ నీడ్ టుడే. ఈరోజు మనము దాన్ని కలిగి ఉండవలసి ఉన్నాం. ఒక చిన్న మాట చెప్పనండి. ఒకసారి నాకు తెలిసిన ఒక సేవకుడు ఉన్నాడు. దేవుడు ఆయన భూమి మీదకి పిలుచుకున్నాడు, గొప్ప పరిచయం ఇచ్చాడు. చనిపోయిన వాడిని 7గురిని పైకి లేపడానికి కావాల్సిన శక్తిని బలము దేవుడు ఆయనకి ఇచ్చాడు. అయితే ఆయన చదువుకుంది 7వ క్లాసే, కానీ చనిపోయిన 7గురిని పైకి లేపాడు. మరి డిగ్రీలు చదివారు, బీటీలు చేశారు, సీటీలు చేశారు, ఎంటీలు చేశారు, ఎండిహెచ్లు చేశారు, అన్నీ చేశారు. చచ్చినోడు మాత్రం ఎవరు పైకి లేపట్లేదా? అయితే ఇక్కడ సంగతి ఏంటంటే, నువ్వు ఏం చదివావో దేవుడికి అవసరం లేదు. నీ మనసుని ఆయన చదవనిచ్చావా? నీ ఆలోచన ఆయన చదవనిచ్చావా? నీ జీవితం ఆయన పాదాల దగ్గర తెరిచి పట్టావా? ఆయన లోపలికి ఆహ్వానించావా? హల్లెలూయా. ఆ సేవకుడి జీవితం జరిగిన ఒక చిన్న సంఘటన నాకు తెలుసు, మీకు చెప్పనివ్వండి. ఒకసారి ఆయన ఇంట్లో ఉండగా ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ ఎవరిదో ఇంక తెలిసిపోయింది ముందుగానే. భార్యతో అన్నాడు, నాకు ఒక ఫోన్ వస్తుంది, ఆ ఫోన్ మోగుతుంది, బహుశా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అనుకుంటాను, నేను ఇంట్లో లేనని చెప్పు. ఇంట్లోనే ఉన్నాడు, లేనని చెప్పు అన్నాడు. భార్య లేనని చెప్పబోతా అన్నాడు. ఒక్క నిమిషం ఆగని చెప్పి ఇంట్లో నుంచి ఆయన బయటికి అడుగుపెట్టి, ఇప్పుడు ఫోన్ తీసి లేనని చెప్పు. బయట అటు ఇటు తిరిగారు. ఇంతలో భార్య ఫోన్ మాట్లాడింది. అయ్యా మా ఆయన ఇంట్లో లేడని చెప్పింది. సరే వచ్చాడు. చెప్పావా? ఇప్పుడు ఇంట్లో ఉన్నాడా లేడా? ఉండేని చెప్పాడు. ఈయన ఏం చేసేది తెలుసా? అబద్ధం చెప్పటానికి, దాన్ని నిజం చేయడానికి బయటికి పోయాడు. అయితే నేనంటున్నాను, ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి నువ్వు రెడీ అయినప్పుడు దేవుడు నిన్ను చూడడా? విశ్వాసిని ఎంత లోతుగా చూస్తాడో దానికి రెండింత లోతుగా దేవుడు సేవకుడిని చూస్తాడు. అవునా? కఠినమైన తీర్పుని ఎరిగి మీలో కొంతమంది సేవకులు కావద్దు, బోధకులు కావద్దు, కాపరులు కావద్దు, ఉపదేశకులు కావద్దు. ఎందుకని? అందరూ ఏలియా మీద చెలిషా మీద డబల్ పోస్టర్ చూస్తారు, కానీ పైకి వెళ్తే 200 తీర్పు చూడటం లేదు. నేను భయపెట్టాలని చెప్పట్టల్లా, అవసరం కాబట్టి చెప్తా ఉన్నాను. రెండు నాకు కావాలి. నేను సరిగా బోధించాలి, బోధించిన దాని మీద నేను నిలబడాలి. ఒక నిజమైన సేవకుడు అంటే మందకి మాదిరి. హల్లెలూయా. ఒకసారి ఒక సేవకుడు చెప్తున్నాడు, ఒక గొర్రెల ఫోటో చూపించాడు. ఒక మంచులో గొర్రెలు మొత్తం వెనకాల, సేవకుడు వెనకాల పోతున్నాయి. నడుస్తా ఉంటే ఆ ముందున్న గొర్రెలు కాబట్టి వెనక చుట్టాల. ఒక వ్యక్తి అంటున్నాడు, అన్ని గొర్రెలు, 1000 గొర్రెలు వెనకాల ఉన్నాయే, వెనకాల ఇంకొకరు ఎవరు లేరే, నువ్వేంటి వెనక కూడా చుట్టలేదు? ఆ గొర్రెలు కాపరి అంటాడు, నా గొర్రెల మీద నమ్మకం ఉన్నది అంటున్నా. ఈరోజు ఎక్కడున్న పాస్టర్ గారికి ఎవరికైనా ధైర్యం ఉందా అంటున్నా. ఎందుకైనా కాపరి చెప్పాడు చెప్పనా? ఈయన నడుస్తూ ఉంటే వెనకాల ఆ గొర్రెల యొక్క కాళ్ళు ఈ గొర్రెల కాపరిని తగులుతున్నాయి. ఈయనకు నమ్మకం ఉంది, నేను ఎటు వెళ్తే నా వెనకాల ఎటు వస్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ గొర్రెలన్నీ ఆయన మీద నమ్మకం వచ్చాయి, ఆయన ఈ గొర్రెల మీద నమ్మకం వచ్చాడు. వీళ్ళిద్దరు దేవుడి మీద నమ్మకం వచ్చాడు. అందుకని దావీదు అంటాడు, గొర్రెలే కాపరై ఉండి యెహోవా నా కాపరి అంటున్నాడు. అంటే సేవకుడు కూడా దేవుడి దగ్గర విశ్వాసే. అలాగే నీవు ఉన్నప్పుడు దేవుడు నీతో పాటు ఉండడా? నిన్ను బలపరచడా? నిన్ను దీవించడా? నిన్ను ఆశీర్వదించడా? అయితే ఇంట్లో ఉండి నేను లేనని బయటికి వెళ్ళి భార్యని ఫోన్ చేయమని చెప్పి ఫోన్ మాట్లాడేసాక లోపలికి వచ్చిన సేవకుడు చక్కగా కూర్చొని న్యూస్ పేపర్ చదువుకుంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంతలో వాళ్ళ ఇంటి బయట ఒక కారు ఆగింది. లోపల నుంచి ఒక చిన్న 10-12 సంవత్సరాలు ఒక అమ్మాయిని చేతుల మీద మోసుకుంటూ వచ్చారు. చేతిలో ఒక పేపర్ కూడా ఉన్నది.
అమ్మాయి కొద్దిసేపు చనిపోబోతుంది. డాక్టర్ గారు ఇచ్చిన సర్టిఫికేట్, ఆ సర్టిఫికేట్ పెట్టుకుని ఆ ఇంటికి వచ్చారు. ఎందుకంటే ఆయన ప్రార్థన చేస్తే అనేక మంది బతికారని తెలుసుకొని ఆ సేవకుడికి నేరుగా వచ్చారు. ఈయన కూడా ఏం చేశాడు తెలుసా? రండి, ఏంటి సమస్య ఏంటి చెప్పండి అన్నారు. ఆయన సమస్య ఏంటో చెప్పాడు. ఆ అమ్మాయిని చూస్తే ఇంకో గంట 2 గంటలు డాక్టర్ గారు ఇచ్చే సర్టిఫికేట్ పేపర్లో కూడా పక్కనే ఉన్నాయి. ఆ పేపర్లు చూశాడు, సమస్య తెలిసింది. ఆ అమ్మాయిని చూశాడు, చూస్తే అర్థమైపోతుంది కాసేపట్లోనే ప్రాణం అమ్మాయిలో చెల్లిపోవచ్చని. సరే ప్రార్థన చేద్దాం. ఆయన ఉత్సాహంగా ప్రార్థనకి పూనుకొని ప్రార్థన చేయడానికి అమ్మాయి చేతిని పట్టుకున్నప్పుడు ఈయన ప్రార్థన చేస్తాడు, కానీ అక్కడ సమాధానం కనబట్టల్లా. ఒక చిన్న స్వరం అంటుంది లోపల నుంచి, ముందు నువ్వు తప్పు ఒప్పుకో. ఏంటి సార్, నేనేం చేశాను తప్పు? మళ్ళా ప్రార్థిస్తున్నాడు. లోపల నుంచి ఆ స్వరం కొంచెం గట్టిగా అంటుంది, ముందు నువ్వు సమాధాన పడి అప్పుడు ప్రార్థన చేయి. ఎవరితో సమాధాన పడాలి? దేవుడి దగ్గరికి పోయి నువ్వు చేసింది ఒప్పుకున్నాక అప్పుడే నీకు పరిచర్య, అప్పుడే ఇచ్చేది స్వస్థత, అప్పుడే నీ వరం పని చేస్తుంది, అప్పుడే నువ్వు సేవకుడిగా ఉంటావు, అప్పుడే నువ్వు నాకు నమ్మకస్తుడిగా ఉంటావు. That's how we need to clean our heart every day before the Lord of God. ఆ రకంగా ఈరోజు ప్రతి రోజు నీవైనా నేవైనా ప్రభువు ముందు మన హృదయాన్ని శుభ్రపరచుకోవాలి. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే నీ హృదయంలో ఏదో పెట్టుకొని నువ్వు దేవుడి దగ్గరికి రావద్దు, అది పని చేయదు. దేవుడికి నీ హృదయం తేటగా కనిపించాలి. అయితే నువ్వు తేటగా దేవుడికి చూపించకపోయినా ఆయనకి నీ లోపల మొత్తం తెలుసు. అయితే నా ఉద్దేశం, నాకు ఒక పద్ధతి ఉన్నది. నువ్వు దేవుడి దగ్గరికి రావాలంటే ఆయన అడిగేదాకా నువ్వు ఆగద్దు, నువ్వే ముందు వెళ్ళిపోరాదా ప్రభు అని. నువ్వే ఆ దగ్గరికి ముందుకు నడిచి వెళ్ళిపోతే నేనే తప్పు చేశాను ప్రభు అంటే, ఇక్కడ చూడండి, దేవుడు మోషేని ఎత్తుక్కుంటా వచ్చాడు, కానీ మోషే దేవుడిని ఎత్తుక్కుంటా పోలా. అవునా? ఈరోజు జరిగేది అదే కదూ. ఈరోజు ఇప్పటికి కూడా దేవుడే ఆయన విశ్వాసం ఎత్తుక్కుంటూ వస్తున్నాడు. సమరస్తుని ఎతికింది ఎవరు? అపోస్తలుడైన పౌలుని ఎతికింది ఎవరు? పేతురుని ఎతికింది ఎవరు? నన్ను ఎతికింది ఎవరు? మిమ్మల్ని ఎతికింది ఎవరు? ఆయన కాదా? ఆయన రక్తము కాదా? ఆయన స్వరము కాదా? ఆయన మహిమ కాదా? ఆయన మన కొరకు ఇచ్చిన కృప కాదా? ఆయనే మన కొరకు ఎతుకుతున్నాడండి. ఇంకా మనం ఎప్పుడు ఆయన వైపు తిరిగేది? బైబిల్ అంటుంది, ఆయనే నన్ను మొదటిగా ప్రేమించాను. మనం ఎప్పుడు ప్రేమించేది? ఆయనను వెతికాను, నేను ఎప్పుడు ఎత్తకాలి ఆయన్ని? నా హృదయం ఆయనకి ఎప్పుడు ఇవ్వాలి? నేను హృదయం అంతా చెత్త, వ్యర్థము, లోకము, దుష్ట ఆలోచనలు, అతిక్రమాలు, గాయాలు, మనసులో చెడు ఆలోచనలు, ఇవన్నీ బయటికి పోకుండా దేవుడు ఎప్పుడు లోపలికి రావాలి. దేవుడు ఎప్పుడు నా హృదయాన్ని ఆయన యొక్క ఆత్మతో నింపాలి. దేవుడు ఎప్పుడు ఆయన యొక్క వరములతో నన్ను నింపాలి. దేవుడు నన్ను ఎప్పుడు వాడుకోవాలి. బైబిల్ అంతా ఉన్నది. కోత విస్తారము, అంటే దేవుడికి ఏం కావాలి? వినపడలేదండి? ఎవరికి? దేవుడికి పనివారు లేరా? ఇప్పుడు సందుకు 4 చర్చలు ఉన్నాయి. పోయినసారి వచ్చినప్పుడు ఎక్కడే చర్చ, ఇప్పుడు అక్కడ కూడా వచ్చింది. ఇంక ఇది స్టార్ట్ అయ్యాక 4 లైన్కి 4 5 వస్తాయి. మరి పనివారు లేరా? ఉన్నారు. మరి దేవుడు ఎందుకు ఎలాగంటున్నాడు? నమ్మకస్తులు, పిలవబడిన వారు, ఏర్పరచబడిన వారు, సమర్పణ కలిగిన వారు, దేవునికి సమర్పించుకున్నారు, హృదయం ఇచ్చేవారు, ఆయన కొరకు నిలబడేవాళ్ళు, రోషం కలిగి ఉన్నవారు కావాలి. ఆయనకి ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాడు కావాలి. తెలుపు తెలుపు అని చెప్పాలా, నలుపు నలుపు అని చెప్పాలా. రోషం కలిగి దేవుడి కొరకు ప్రయాసంతో భారంతో పరిచయం చేసేవాడు దేవుడు కావాలి. ఈరోజు అలాంటి వాడు దేవుడు అంటున్నాడు, వాడు నాకు విస్తారంగా లేరు. ఆ సేవకుడు దేవుడు గద్దిస్తుంటే కొద్దిసేపటికి ఆయనకి అర్థమైంది. అని అడిగాడు, కొద్దిసేపు ఆగండి, మీరు ఇక్కడే ఉన్న, లోపలికి వెళ్ళి వస్తా. లోపల ఆయన గదిలోకి వెళ్ళి మోకళం కూర్చొని ఏడుస్తున్నాడు. ప్రభా, నేనేం తప్పు చేశాను? చూడండి, కొద్దిసేపటి క్రితం చేసిన తప్పులు ఆ సేవకుడు మర్చిపోయాడు. అవునా? మరి విశ్వాసులుగా మనం ఎన్నిసార్లు మర్చిపోవాలి? వినబడలేదండి నాకు. నేనంటున్నాను,
ఆ సేవకుడు చూసిన దేవుడు నిన్ను చూడలేదా? వినపడలే నాకు. ఆమెను కాదు, ఆ సేవకుడు చూసిన దేవుడు నిన్ను చూశాడు లేదా నాకు చెప్పు చాలు. చూశాడా? చూస్తే ఏం చేద్దాం ఈ రాత్రి? ఆయన ఒప్పుకున్నాడు. సంగతి తెలుసా ఇంతకీ రహస్యం ఏంటో? ఆయన పోయి 2 గంటలు ప్రార్థన చేసి అప్పుడు ఈ సంగతి అర్థం, ప్రభువా నేను చేసిన తప్పే అని ఎమ్మట బయటకు వచ్చి ఆ రోగిని అక్కడే ఉంచి ఈయన ఫోన్ చేసి, అయ్యా ఇందాక నువ్వు ఫోన్ చేసావు, నేను ఇంట్లో ఉన్నా, నా అహంకారం గర్వం నా పొగర బట్టి నేను లేనని చెప్పా, నన్ను క్షమించగలవా? రేపు వచ్చి ఆఫీసులో కలుస్తాను. ఇప్పుడు లోపల సరౌండింగ్, ఇప్పుడు పోయి ప్రార్థన చేయి, ఇప్పుడు పోయి ప్రార్థన చేయి. ఇప్పుడు ఈయన వెళ్ళి ముచ్చుకొని చేయబట్టుకొని ప్రార్థన చేయగానే అమ్మాయి లేచి పరిగెత్తుకుంటూ కాళ్ళు కూర్చుని పోయి, సంతోషమేనా? రైట్ 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 రైట్. ఇంతకీ స్వస్థపరిచింది ఎవరు? ఆ సేవకుడా? ఇప్పుడు ఆ సేవకుడిగా సమర్పణ కలిగి లేకపోతే అమ్మాయి సంగతి ఏంటి? ఏమర్థమైంది ఇప్పుడు? ఒకవేళ సేవకుడు సమర్పణ కలిగి లేకపోతే ఏమవుతుంది? రైట్. ఇప్పుడు సేవకుడు సమర్పణ కలిగే ఉన్నాడు, విశ్వాస సమర్పణ కలిగిలాడు, ఏమవుతుంది? మరణమే. ఇప్పుడు ఇద్దరు సమర్పణ కలిగి ఉన్నారు. వినపడలేదండి నాకు? గట్టిగా చెప్తారా? ప్రైజ్ ది లార్డ్. ఒకరోజు పేతురుని అరెస్ట్ చేశారు. పేతురు అంటే పాస్టర్ గారిని అరెస్ట్ చేశారు. మరి పేతురు అనే పాస్టర్ గారు సమర్పణ కలిగిన పాస్టర్ గారు, ఆత్మను పొందుకున్న పాస్టర్ గారు, మేడగల్లో ఆత్మను పొందుకున్నాడు, ఆత్మను దిగి మాట్లాడినాడు. భూమి మీద పరిశుద్ధాత్మ పొందుకున్న మొట్టమొదటి వ్యక్తి కూడా ఆయన. ఈ కిందకు వచ్చి ప్రసంగం చేశాక ప్రసంగం విని 3,000 మంది వాళ్ళ హృదయాన్ని దేవుడికి ఇచ్చి, 3,000 మంది ఆయన సొంత రక్షణ అంగీకరించి, 3,000 మంది ఆ రోజు వారితో పాటు ప్రభు రాత్రి భోజనం చేస్తున్నారు. ఆమేన్. మరి ఆ సేవకుడు పోయి జైల్లో ఉన్నాడు, అరెస్ట్ అయ్యారు. ఈయన ముందే ప్రభు యొక్క సహోదరుడు యాకోబుని ఖడ్గంతో చంపి ఈ లోపల వచ్చి, ఇదిగో రేపొద్దున నిన్ను కూడా చంపుతావు, లోపల నుండి పో. సమర్పణ కలిగిన సేవకుడు జైల్లోకి వెళ్ళి నిద్రపోతున్నాడు. ముందు ఒకరిని చంపారు. టెన్షన్ ఉందా? నాకేం టెన్షన్. ఆమేన్. ఇప్పుడు నిన్ను ఎవరు కాపలా కాయాలా? నువ్వు సమర్పణ కలిగాని సేవకుడు అయినా విశ్వాసిగానైతే నిన్ను కాపలా కాసే బాధ్యత ఎక్కడ వినబడలే నాకు, ఎక్కడి నుంచి? ఎవరిది? నిన్ను ఎవరు కాపలా కాయాలి? నాతో ఒక ఆయన ఒక మాట చెప్పాడు, బహుశా మీతో కూడా అనకాపల్లిలో చెప్తే మీరు నమ్మొచ్చు ఆ మాట. నాతో చెప్పిన మాట ఏంటంటే, నిన్ను విడువను. వినబడలేదు? విడువను, ఎడబాయను. నువ్వు జైల్లో ఉన్నా విడువను, ఎడబాయను. నువ్వు తిమ్మింగల గర్భంలో ఉన్నా నిన్ను విడువను, ఎడబాయను. నువ్వు శత్రుకు మేషక విద్యలే మంటల్లో పడ్డా నిన్ను విడువను, ఎడబాయను. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఇచ్చిన మాటకి ఆయన కట్టుబడే దేవుడు. అయితే ఆయన హృదయానికి కానీ నీవు అప్పగించుకున్నట్లయితే, ఆమేన్. ఈరోజు మనం ఎటువంటి వారిగా ఉండవలసి ఉన్నామంటే, క్రీస్తులో లంగరేయబడ్డోళ్ళం. ఎక్కడా? తిరిగి ఎంత తిరుగుతావో, కానీ లంగర్ దాటి నువ్వు పోలేవు. నీకు సంగతి అర్థం కావాలి, నేను లంగరేయబడ్డాను. నువ్వు నీళ్ళల్లో ఉన్నావు, అటు ఇటు ఊగుతున్నావు, తిరుగుతున్నావు, కానీ నీ కనెక్షను ఆయన లోపల ఉన్నది, నీ వేర్లు ఆయన లోపల ఉన్నాయి. నువ్వు కొమ్మై ఉన్నావు, ఆయన వేరై ఉన్నాడు. నువ్వు కొమ్మై ఉన్నావు, ఆయన చెట్టై ఉన్నాడు. నువ్వు కొమ్మై ఉన్నావు, నువ్వు ఆయనలో నాటబడి అంటుకట్టబడి ఉన్నావు. నువ్వు ఆయన దాటి ఎక్కడికి పోలేవు. ఆమేన్. యు మస్ట్ రిమెంబర్ దాట్. నువ్వు దాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. నువ్వు విశ్వాసమైన సేవకుడైన నువ్వు క్రీస్తు నాటబడి ఉన్నావు. మనం అందరానికి అంటుకట్టబడి ఉన్నామండి. ఆయన నుంచి ఎక్కడికి బయటికి పోలేము. ఆయన లేకపోతే మనకు వేరే లేదు. ఆయన లేకపోతే మన జీవితంలో ఫలములు లేవు. ఇప్పుడు దేవుడు వాడుకోవటానికి మనలో ఆయనలో అంటుకట్టుకున్నాడు. మనం ఆయనలోని వారం కాదు, విసిరేపడ్డోళ్ళం, తుమ్మ చెట్లం, ఊరి బయట ఉండే కులాలం, ఊరి బయట ఉండే పల్లెలం. అయితే దేవుడు అన్నాడు, నాకు మీరే కావాలన్నాడు, నాకు నువ్వే కావాలన్నాడు, నాకు మీరు కావాలన్నారు. ఎందుకంటే త్వరగా సమర్పించుకునే మనసు మన లోపల దేవుడు పెట్టున్నాడు. త్వరగా ఒప్పుకునే గుణం దేవుడు మన లోపల పెట్టున్నాడు. ఆ తప్పుని విడిచిపెట్టే గుణం దేవుడు మన లోపల పెట్టున్నాడు. చూడండి, బైబిల్లో దేవుడు ఒక మాట్లాడిన మాట ఆశ్చర్యకరంగా ఉంటుంది, కానీ సత్యమై ఉన్నది. ఆయన అంటున్నాడు, పరలోక రాజ్యంలో మొట్టమొదటిగా ప్రవేశించేది ఎవరు?
దొంగలు వేశ్యలు. ఎవరాళ్ళు అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి మరి? మరి చర్చికి రావడం దేనికి? ఇంకా ఆ పని చేసి సరిపోద్దిగా. ఆయన చెప్పింది ఏంటంటే ఆ వేశ్యలకి వారు చేసిన తప్పని తెలియగానే దేవుడు వైపు తిరిగారు, దొంగలకి తప్పని తెలియగానే వైపు తిరిగారు. కానీ మన మధ్యలో ఉన్న దొంగలు తిరగట్టల్లా, మన మధ్యలో లోకంతో విచారం చేసేవాళ్ళు మాత్రం ఆయన వైపు తిరగట్టల్లా. ఇప్పుడు ఇది డేంజరా అది డేంజరా? కానీ చూడటానికి అది డేంజర్ అనుకుంటున్నాం, దానికన్నా అపాయకరమైన స్థితిలో ఈరోజు మనం ఉన్నాం. బైబిల్ చెప్తా ఉన్నది, యేసుక్రీస్తు కుడి పక్కన ఒక దొంగ, ఎడం పక్కన ఒక దొంగ ఉన్నాడు. జ్ఞాపకం ఉండదా? జోతాన్, డెస్మాన్ వాళ్ళ పేర్లు. ఈ కుడి పక్కన ఉన్న దొంగ క్రీస్తుని ఎమ్మటే ఒప్పుకున్నాడు. అని అంటారు, అయ్యా నీ రాజ్యం వచ్చినప్పుడు. దానికన్నా ముందేమన్నాడు తెలుసా? పక్కన దొంగని గద్దించాడు. ఆగా మాట్లాడతా, నువ్వు మనం చేసేది కరెక్టే, మనకి శిక్ష పడాలి. ఒప్పుకున్నాడు. అందుకని దేవుడు రాజ్యం లోపలికి వచ్చాడు. ఈ రాత్రి ఇక్కడ దొంగలు ఉంటేనంటారా, మీకు ఒక అవకాశం ఇస్తున్నా. ఆ దొంగలాగా ఒప్పుకుంటే ఆ దొంగ అతని మీద ఉన్న ముద్రను చెరిపేసుకొని క్రీస్తు ముందు ఆయన యొక్క సన్నిధిలో ఆయన యొక్క ఎదురుగా ఆయన వినబడేలాగా ఒప్పుకోగానే దేవుడు వెంటనే వాడు అక్కడ క్షమించాడు. దేవుడు టైం కూడా ఇవ్వలేదు. ఆశ్చర్యం తెలుసా? నాకు అది చెప్తా ఉంటే ఎలా అంటే అలా ఉంటుంది. ఎందుకనంటే ఉదయం నుంచి యేసుక్రీస్తు ఆ సిలువ ఆడుతుంది ఆ దొంగ కోసమే. వాడు ఒప్పేసుకుని వెళ్ళిపోతాడు. వాడు ఒప్పుకోవడానికి మధ్యాహ్నం 3 దాకా పట్టిందే, మరి ఈ రాత్రి నీకు ఎంత టైం పట్టుద్ది ఒప్పుకోవటానికి? ఒప్పుకుంటే ఆయన క్షమించడానికి రెడీగానే ఉన్నాడు. ఒక సేవకుడు అంటున్నాడు, ఈ రాత్రి ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడంటే ఆయన నీ పక్కన చేతులు కట్టుకొని నువ్వు ఎప్పుడు ఒప్పుకుంటావా నీ జీవితంలో పని చేద్దావా అని నీ కోసం ఆయన రెడీగా ఉన్నాడని చెప్తున్నాడు. ఒప్పుకోగలవా? ఏం సరిపోవట్లేదా? నేను అనకాపల్లినా వచ్చింది, మొదటిసారి వచ్చినట్టుగా చూడబోతే ఇక్కడికి. ఒప్పుకునేవాడు దేవుడు కావాలి. ఒప్పుకోవటం మాత్రమే కాదు, దాని నుంచి తప్పుకునేవాడు దేవుడు కావాలి. ఈ రాత్రి అటువంటి వాళ్ళ కొరకు దేవుడు ఎదుగుతా ఉన్నాడు. ఆశ్చర్యం ఏంటంటే నువ్వు ఒప్పుకుంటే దేవుడు నీ పాపాల నుంచి పక్కకి తప్పించడానికి ఆయన ఒక రక్తం 2000 సంవత్సరాల క్రితమే కాచాడు. నిన్ను కరగటానికి దేవుడు ఎప్పుడు రెడీగానే ఉన్నాడు. ఈరోజు దేవుడు మనల్ని పిలిచినప్పుడు మన మంచోళ్ళం కాదు, ఆయన మనం పిలిచినప్పుడు మనం గొప్పవాళ్ళం కాదు, ఆయన మనం పిలిచినప్పుడు మన నీతిమంతులం కాదు, లోకంలో ఉన్న వాళ్ళం, వ్యర్థమైన వాళ్ళం, చెడిపోయిన వాళ్ళం, తల్లి గర్భంలోని పాపలో రూపించబడి బయటకు వచ్చిన వాళ్ళం. ఆశ్చర్యం, మహా ఆశ్చర్యం ఏంటో తెలుసా? అయినా దేవుడు నన్ను ప్రేమించాడు. అలాగుండగా దేవుడు నన్ను ప్రేమించాడు. ఎందుకో తెలుసా? అలాగున్నప్పుడే నేను ఇలాగ మారతానని దేవుడు ముందుగా చూస్తున్నాడు. అయితే ఈరోజు దేవుడు నాలో చూసింది నిజమైతే నాలో మార్పు కూడా రావాలి కదా. ఆ దొంగలోకి వచ్చింది, బావి దగ్గర వేశ్యాపులకు వచ్చిన మార్పు ఈరోజు సంఘంలోకి వస్తే ఎంత బాగుంటారు. ఈరోజు క్రైస్తవుని ఇంట్లోకి వస్తే ఎంత బాగుండు, ఒక క్రైస్తవుని ఒంట్లోకి వస్తే ఎంత బాగుండు, ఒక క్రైస్తవుని మనసులోకి వస్తే ఎంత బాగుండు, ఒక క్రైస్తవుని హృదయంలోకి వస్తే ఎంత బాగుండు. ఆ హృదయం కన్నీరు కాస్తుంది, ఆ హృదయం నేలకు వంచి దేవుడికి ప్రణామం చేస్తుంది, హృదయం వంచి అన్ని లోపలి ఒప్పుకుంటుంది. ఒప్పుకున్న హృదయంలోంచి దేవుడు మొత్తం బయటికి తీసేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. సిద్ధంగా ఉన్నామా? సిద్ధంగా ఉన్నామా? ప్రైజ్ ది లార్డ్. ఒక్క సేవకుడిని దేవుడు ఎన్నుకున్న దేనికంటే ఆయన నిర్మించిన అతి పరిశుద్ధమైన స్థలములోకి ఒక్కడికి అనుమతి ఇచ్చాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అంటే మన తరపున పాపాలు మోసుకుపోయాడు ఎంతమంది? ఒక్కడు. అదే సంతోషం ఏంటంటే ఈ రాత్రి ఆ గుడారమే లేదు. ఇప్పుడు మన తరపున మరి పాపాలు మోసుకెళ్ళేవాడు ఎవడు? బైబిల్ అంటా ఉన్నది, ఇప్పుడు మనకి మానవులైన ప్రధాన యాజకులు లేరండి, మరణము లేని ప్రధాన యాజకుడు మనం కలిగి ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో బైబిల్ అంటా ఉన్నది, ఆయన మరణము లేని మెల్కీసెదెకు యాజకత్వంలో మనకంటే ముందుగా మన కొరకు ప్రవేశించాను. ఆమేన్.
ఇంతకీ ప్రధాన యాజకుడి యొక్క పని ఏంటి? మధ్యవర్తిత్వము. నీ తరపున నా తరపున మధ్యవర్తిత్వం చెయ్యాల. నిజమేనా? ప్రైజ్ ది లార్డ్. ఏం చేయాలండి? మధ్యవర్తిత్వం చేయాలి. ఒకవేళ ప్రధాన యాజకుడు మన సంఘ కాపరి అయితే ఆయన ఏం చేయాలి? వినపడలేదా? గట్టిగా చెప్పొచ్చా? ఇప్పుడు మధ్యవర్తిత్వం అంటే ఏం చేయటం? విశ్వాసి చేసిన పాపాన్ని తీసుకుపోయి దేవుడి దగ్గర పెట్టి ప్రభువా వీడిని క్షమించు అని అడగాలి. అంతేనా? అంటే ఇప్పుడు దేవుడికి ఎటువంటి సేవకులు కావాలి? వినపట్లేదండి. ఒక వ్యక్తి తాను చేసిన తప్పు యొక్క భారమును సేవకుడే కలిగి ఉండి దేవుడి దగ్గర పోయి అడిగే సేవకుడు దేవుడికి కావాలి. ఆమేన్. బైబిల్ అది చెప్తుంది, మనలో ఎవడన్నా తప్పుగాని చేస్తే ఆ తప్పు నేనే చేసామన్న భావంతో నువ్వు వాడి నిమిత్తం ప్రార్థన చేయాలంటాను. అంత భారము నీవు కలిగి ఉన్నప్పుడే ఆ భారమైన హృదయాన్ని దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. అంటే ఒక సేవకుడు ఒక సంఘం నిమిత్తం ప్రార్థన చేయాలంటే ఎంత భారం కలిగి ఉంటాడో తెలుసా? అమెరికా దేశంలో ఒక సహోదరుడు, ఆయన పేరు నాక్సన్ ఉన్నాడు. ఆయన ఇంటికి వచ్చి రాత్రిపూట కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే, ఒక్కొక్కళ్ళు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తూ ఉంటే తెల్లవారిపోయేది. కళ్ళన్నీ ఏడ్చి ఏడ్చి ఉబ్బిపోయి ఉండే. ఎక్కడున్నాడు అక్కడే ఒక మూల పడిపోయి అలాగే వండిపోతే భార్య ఆయనకి భోజనం కలిపి స్పూన్తో తీసుకొచ్చి ఆయనకి పెడతా ఉంటే అప్పటికి కూడా ఆయన కళ్ళలోంచి ఇంకా నీళ్ళు వస్తానే ఉండేవి అనేది. ఎంత భారం ఉంది ఆ సేవకుడికి. ఈరోజు నేను అంచనా వచ్చిన సేవకులైనా, పరిచయంలోకి రాబోయే సేవకులైనా, లేకపోతే రావాలి నీకు ఆలోచన ఉన్నా, ఆ భారం కలిగి ఉంటే నీకు ద్వారం తెరిచి ఉన్నది. పరిచయకి ద్వారం తెరిచే ఉన్నది. ఆ భారం నీ లోపల ఉండవలసి ఉన్నది. నిన్ను విమర్శించినా నువ్వు ప్రార్థన చేయాలా. ప్రైజ్ ది లార్డ్. మోషే ఎటువంటి వాడంటే కోపము డబల్ ఉంది మనిషికి. ఇంత కోపం ఉన్న మనిషిని దేవుడు పిలుచుకున్న తర్వాత మొట్టమొదటిగా ఏం చేస్తే తెలుసా? మోషేలోని కోపం తీసి బయట పెట్టాడు. ఆమేన్. మోషే కోపము ఐగుప్తురాల ఇథియోపియాలో ఆగిపోయింది. అంటే సేవకు వచ్చిన తర్వాత ఏం పోయిందంటే నీ లోపల ఉన్న దాన్ని దేవుడు మొత్తం తీసేశాడు, సున్నా చేశాడు. ఎలాగైపోయాడంటే మోషేకి ఎదురుగా మోషే మీద తిరగబడి గొడుగుతా ఉంటే, సణుగుతా ఉంటే వాళ్ళు చనిపోతారని తెలిసి మోషే దేవుడి దగ్గరికి అంటున్నాడు, ప్రభువా వారిని ఏమి చెయ్యొద్దు. ఒకవేళ వారిని ఏమైనా చేయాలనుకుంటే ఆ గోతాలు తుడిపేస్తానంటావు కదా, వారిని మాత్రం ఉంచు, నన్ను చంపేరాదా. ఏమైపోయాడు తెలిసిన? దేవుని యొక్క మనసు మోషే లోపలికి వచ్చింది. ఇంకా మోషే ఎటువంటి స్థితికి వెళ్ళాడు తెలుసా? దేవుడు లేదు నేను వాళ్ళు చంపేయడానికి నిర్ణయం తీసుకున్నానంటే ఆయన అంటున్నాడు, అయ్యా ఒక చిన్న మాట నీకు చెప్పేంత టోను కాదు, కానీ నువ్వు ఐగుప్తు నుంచి వాడిని బయట తీసుకొస్తాన్నావే, వాడిని కనాను తీసుకెళ్తానని చెప్పావే, నువ్వు ఇచ్చిన మాట నువ్వు తప్పిపోతావా? అప్పుడు నేను ఏ దేవుడు అంటారు? వాళ్ళు మాట తప్పిపోయిన దేవుడు అంటారు. నన్ను బట్టి వాళ్ళని క్షమించరాదా? దేవుడికి సలహా ఇస్తున్నాడు, దేవుడు కోపం తగ్గిస్తున్నాడు. కోపం కలిగిన వ్యక్తి ఏమైనా తెలుసా? దేవుడు ఒక కోపం తీసేయటానికి తనకు వచ్చిన మొత్తం ఆయన ముందు తీసుకొచ్చి పెడుతున్నాడు. దేవుడు ఇప్పుడు మోషాలు కనిపిస్తుంది. హల్లెలూయా. అంటే ఈరోజు మనం ఎటువంటి స్థాయిలో ఉండాలి తెలుసా? ఎందుకంటే ఇక్కడ మోషే ఏం చూశాడంటే విశ్వాసాన్ని చూడాల, విశ్వాసులు క్రీస్తుని చూశాడు. వాళ్ళ అమాయకత్వం చూశారు, వాళ్ళ అజ్ఞానం చూశారు, వాళ్ళ మూఢత్వం చూశారు, వాళ్ళ ఆచారం చూశారు. వాళ్ళ పాత్సోభ ఇంకా చచ్చిపోలేదు కాబట్టి దాన్ని చూసి ఒకవేళ అధికారం చనిపోతే ఇందుని బట్టి అయినా నువ్వు క్షమిస్తే వాళ్ళు దాని నుంచి బయటకు వస్తారేమో ప్రభువా. ఎటువంటి మనసు కలిగి ఉన్నాడండి. ఆమేన్. కోపడు మాకండి. ఈరోజు ధైర్యంగా ఒక మాట చెప్తున్నా. సంఘంలో 100 మంది విశ్వాసులు ఉంటే 90-95 మంది సేవకుని టార్చర్ పెట్టేవాళ్ళు ఉంటారు. నిజమది, మీరు అవునన్నా కాదన్నా. ఆ సంవత్సరం మొత్తం టార్చర్ పెట్టకపోవచ్చుగా, సంవత్సరం ఏదో టార్చర్ పెడతాం మనం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే అది నీవా నేనన్నది కాదు, మన స్వభావం. అది అర్థమయ్యాక మళ్ళీ బాధపడకూడదు మనమే. 2 మంది మనలో ఇది అనేది. దేవుడు ఒక ఆత్మ కలిగి ఉన్నప్పుడు మన ఎదుటి వ్యక్తిని బాధ పెట్టాం. ఎదుటోళ్ళు క్రీస్తు చూసి ఎలా బాధ పెడతాం? ఒక మాట అడుగుతాను, మీకు ఎంత కోపం వచ్చినా కానీ మీరు ఈ చేత్తో ఈ చేతిని కొట్టుకుంటారా? గాయం చేసుకుంటారా? చెప్పండి, కారణం ఏంటి? ఎందుకు ఏమవుతుందమ్మా? ఒక మాట జ్ఞాపకం చేస్తా.
ఒకరోజు దమస్కు మార్గంలో వెళ్తుంటే అక్కడ ఒక ఆయన ఉన్నాడు. జ్ఞాపకం ఉందా మీకు? ఎవరు అక్కడ ఉంది? పౌలు దేవుడు ఏం చేశాడు? ఎందుకు కొట్టాడు? కలవండి, ఎందుకో చెప్పండి నాకు ఒకసారి. ఎందుకు కొట్టాడు? వినబట్టల్లా, నాకు కాదు పౌలుకి, కనబట్టల్లా పౌలుకి. ఏం చేశాడు దేవుడు? కొట్టి మట్టిలో పడేసి. ఇక్కడ సంగతి మీకు చెప్పాలా, పౌలుకి ఒంటి మీద ఉన్న బట్టలకి మట్టి అంటుకుంటే ఇష్టం ఉండదు. ఏంటో సంగతి? ఏం చేశాడు దేవుడు? కొడితే కింద పడ్డాడు పోయి. మీరు చూసారా? కింద పడి మట్టిలో మొత్తం ఎత్తుకుతున్నాడు మొత్తం అంతా. అన్నాడు, సౌలా సౌలా నీవెందుకు నన్ను హింస పెడుతున్నావు అంటున్నాడు. ప్రభువా, కనబట్టలేదు కదా, ఎక్కడో తెలియదు. ప్రభువా, ఎంతకీ నువ్వెవరు? ప్రభువా, నువ్వు ఎవరినైతే హింస పెట్టావో ఆ హింస పెట్టిన వాళ్ళు నా లోపల ఉన్నారు. నువ్వు వాళ్ళని హింస పెట్టారనుకుంటున్నావు, నువ్వు వాళ్ళని పెట్టాలా. సౌలా, నువ్వు నన్ను హింస పెట్టావు, నువ్వు హింసిస్తా యేసుని నేనే. అంటే ఒకవేళ ఈ రాత్రి క్రీస్తులో ఉన్న వాళ్ళు మనం హింస పెడితే, కాబట్టి ఏం చేద్దాం? నా హింస మన హక్కు అనుకోండి, దాన్ని కాదంట్లా నేను. అయితే అది నీలో ఉండగా క్రీస్తులో ఉండలేడు. అది నీలో ఉండగా నువ్వు హింస పెడుతున్న ప్రతిసారి క్రీస్తుని హింస పెడతావు. జ్ఞాపకం చేసుకో, ఒకరోజు కింద పడాల్సి వస్తుంది. నేను అంటాను, త్వరగా మనమే దిగిపోతే పోలా. ఆ రథం దిగట్లేదు, ఆయన రథం దింపేశాడు. ఏ రథం అది? గర్వం అనే రథము. ఏ రథం అది? అహంకారం అనే రథము. ఏ రథం అది? కళ్ళు ముసుకుపోయినది. ఏ రథం అది? అబద్ధపు బాధని రథం మీద చెవులు కింద పడేశాడు. నువ్వు దిగు కిందకి. నువ్వు ఏ మట్టిలో నుంచి వచ్చావో ఆ మట్టిలోకి వచ్చి అక్కడి నుంచి చూడు. అప్పుడు నేను ఎవరు నీకు అర్థమవుతుంది, అప్పుడు చూడగలుగుతావు. దిగు కిందకి. జక్కయ్య దిగు, నీ ఇంటికి రావాల్సి ఉన్నది. ప్రభువా, నేను ఇప్పుడే ఎక్కాను, ఇంకా అప్పుడే దిగటం ఏంటి? కొద్దిసేపు ఆగుతాను ఇక్కడి నుంచి. అది బాగుంది, దిగుద్దావా లేదా? నువ్వు త్వరగా దిగితే మీ ఇంటికి వస్తా. దిగకపోతే మరి దిగుదాం ఈరోజు. ఎక్కడి నుంచి? వినపడలేదు. ఎక్కడి నుంచి? నేను ఇప్పుడు దాకా ఏ చెట్టు ఎక్కలేదన్నాడు చెయ్యొద్దండి. మరి నేనేమంటానంటే ఎక్కించి దిగిపోండి అంటున్నాడు. నీకు ఇప్పుడు దాకా ఒక సంగతి తెలియలా, చెట్టు ఎక్కినట్టు. నీ జీవితంలో నువ్వు ఎవరో ఒక వ్యక్తితో మాట్లాడకుండా పట్టుబట్టున్నావంటే అర్థమేంటి తెలుసా? వినపడలేదండి. వినపడితే బాగుండు. అమ్మా, కాఫీ దిగు. ఎక్కడి నుంచి? ఇదిగో డబ్బులు అక్కడ పెట్టా, దిగు. ఏంటది? చెట్లు దిగండి. ఒకటి కాదు, 4 దిక్కారు. దిగిపోండి తొందరగా. క్రీస్తు లోపల రావాలంటే, పని చేయాలంటే దిగు కిందకి ముందు అని అంటాడు. నువ్వు దిగితే నేను మీ ఇంటికి వస్తా. నువ్వు దిగలేదా, ఆయన పడేసరి మీ ఇంటికి వస్తాడు. జాగ్రత్త. ఎందుకంటే నువ్వు విడవను ఎడబాయను అన్నాడు. నిన్ను ఎన్నుకున్నది ఆయన. నువ్వు పైకెక్కా చూస్తావు అనుకోడు, దించుతాడు. ఆ లోపల దగ్గరికి వచ్చేదా. కానీ మనమే దిగితే పోలా. చూడండి, పౌలు కింద పడేసి బట్టలు మొత్తం మట్టి కొట్టుకుపోయి, దుమ్ము కొట్టుకుపోయి, 3 రోజులు గుడ్డిగా ఉండి, 3 రోజులు తిండి లేక, 3 రోజులు చీకట్లో ఉండి, 3 రోజులు మోకాళ్ళ మీద, 3 రోజులు ప్రార్థనలో ఉన్నాక, ఆ తర్వాత ఆనియాన్ని పంపించి మళ్ళీ ఆ కళ్ళు పోగొట్టి, ఆ కళ్ళు పోయగొట్టిన కళ్ళు మళ్ళీ తిరిగిపించి మళ్ళా బాప్తిజం ఇప్పించు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. అయితే ఆశ్చర్యం చూడండి, చెట్టెక్కటానికి జక్కే బట్టలన్నీ మట్టి అంటుకున్నాయి. క్రీస్తును చూడాలంటే, క్రీస్తును చేరాలంటే నువ్వు లోకాన్ని మర్చిపోవాలా, నువ్వు లోకాన్ని దాటాలా. బైబిల్ అంటే జక్కయ్య పొట్టోడని. మరి పొట్టోడు చెట్టు ఎక్కడానికి ఎన్ని కష్టాలు పడి ఎక్కడ తెలుసా చెట్టుని? బట్టలు మొత్తం మట్టి కొట్టుకుపోయినాయి. ఆయన కూడా తెల్ల బట్టలు తీశాడు రాత్రి పెట్టిలో నుంచి. మొత్తం మట్టి కొట్టుకుపోయింది. నువ్వు లోకాల్లో మట్టి కొట్టుకుపోయినట్టుగా ఉంటేనే క్రీస్తులో పరిశుభ్రంగా ఉంటావు. ఆమేన్. వాళ్ళు విమర్శ అయిని ఆ దుమ్ము నీ మీద పడుతుంది.
నిన్ను వారు ఎన్ని రకాలుగానే ఆ దుమ్మంతా మట్టంతా నీ మీద ఉంటుంది. అయితే నువ్వు తిరిగి విమర్శ చేయని ప్రతిసారి నీ హృదయం కడగబడతా ఉంటుంది, నీ హృదయం దీవించబడతా ఉంటుంది, నీ హృదయం ఆశ్రయించబడతా ఉంటుంది. అన్యాయంగా నీ మీద నింద మోపినప్పుడు నీ పక్షం యుద్ధం చేయవాడు దేవుడై ఉన్నాడు, నీతో నిలబడేవాడు దేవుడై ఉన్నాడు, నీ పక్షం ఉండేవాడు దేవుడై ఉన్నాడు, నీ సైన్యము దేవుడై ఉన్నాడు. నా యుద్ధములు జరిగించేవాడు ఎవరైనా ఇదిగో ఈ రాత్రి ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు. నీకు నమ్మకం ఉంటే నీ పక్కన ఉన్నాడు, నీకు నమ్మకం నీతో పాటే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. పాత నిబంధనలో దేవుడు ఏం చేశాడు, ఒక వ్యక్తిని ఎన్నుకొని ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఆ వ్యక్తికి ఒక రకమైన వస్త్రం ధరించి, నడుముకి పట్టి కట్టించి, మెళ్ళో ఏఫోద్ ధరించి, దాని మీద 10-12 రంగురాళ్ళు పెట్టించి, దానికి ఉరీము తుమ్మీము అని పేరు పెట్టి, ఒక పైనుంచి కింద వరకు నిలువుటంగి ధరించి, కిందేమో దానిమ్మకాయగా గంటలు మోగినట్టుగా బంగారంతో చేయించి, పైనుంచి కింద వరకు ఒక ఎర్రని వస్త్రం ధరించి, నడుముకి ఒక తాడు కట్టించి, ఆ పైన తల మీద అభిషేకం చేయించాడు. మరి కొత్త నిబంధనలు ఏం చేశాడు? ఆయన అంటున్నాడు, పైనుంచి శక్తిని పొందుకునేంత వరకు మీరు ఆగండి. ఏమాన్ అక్కడే ఒక్కొక్కరిని తీసుకొచ్చి అందరూ చూస్తూ ఉండగా అభిషేకం చేసి పంపించేది. ఆయన కొత్త నిబంధనలు ఏమంటున్నాడు? మేడగదిలో వెయిట్ చేయండి. ఎప్పటిదాకా? అంటిల్ యు రిసీవ్ ద పవర్ ఫ్రమ్ ది హై. పైనుంచి మీరు శక్తిని పొందుకునే వరకు అక్కడే ఉండండి. ఎన్ని రోజులు? నో టైం. ఎప్పటి వరకు? పొందుకునేంత వరకు. పొద్దున్న, సాయంత్రమా, ఆదివారమా, డిసెంబర్ 31, ఈస్టరా, గుడ్ ఫ్రైడేనా? ఎప్పుడు పొందుకోవాలా చెప్పనా? నీ హృదయం ఆయనకి ఇచ్చేదాకా. నువ్వు ఎంతసేపు కూర్చొని రాదు అది. ఎప్పుడు? ఆయన మాట ఇచ్చాడు, పైనుంచి శక్తిని పొందుకునేంత వరకు. ఆ మేడగదిలో వెయిట్ చేసేవాడు ఏం చేయాలి తెలుసా? అది పొందుకోవాలంటే ముందు నా లోపల ఏం బయటికి పోవాలి, అది పొందుకోవాలంటే నాకు ఏమి అర్హత ఉన్నది. ఆయన చెప్పాడు, సరే దాన్ని నేను సరిపోతానా? సరిపోనంటే ఇప్పుడే సరి చేసుకోవాలి. అయితే సరిపోతేనే చెప్తాడు నాకు. ఆమేన్. ఈ రాత్రి ఆయన సేవకు పిలిచిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు పని చేస్తాడని పిలిచాడు. విశ్వాసి ప్రతి ఒక్కరిని కూడా లోపడతాడని పిలిచాడు. ఇస్కరియోతు యూదాను కూడా లోపడతాడని పిలిచాడు. బిలాముని కూడా లోపడతాడని పిలిచున్నాడు. కయీనుకు కూడా అవకాశం ఇచ్చాడు, యూదాకు అవకాశం ఇచ్చాడు, బిలాముకు అవకాశం ఇచ్చాడు, శత్రువుకు కూడా అవకాశం ఇస్తానే ఉన్నాడు. ఆమేన్. ఈ రాత్రి నిజంగా నువ్వు లోబడితే అవకాశం కూడా. ఇక్కడ ఒక మాట అంటున్నాడు, మీరు శక్తిని పొందుకున్న తర్వాత యూదయ సమరయ దేశములు అంతటా నాకు సాక్షులుగా ఉండండి. భూ దిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉండండి. ఎప్పుడు? పైనుంచి శక్తిని పొందుకున్నాక, ఆత్మను పొందుకున్నాక, నా ఒక సేవకులుగా మీరు భూమి మీద సాక్ష్యము కలిగి చూపించండి. ఈరోజు ఆ సాక్ష్యం మనం కలిగి ఉండాలి. ఆ సాక్ష్యం ఎక్కడి నుంచి రావాలి? నాకు తెలిసిన ఒక భాగం ఉన్నది, నీ హృదయం లోపల నుంచి రావాలి. See, when you surrendered your heart, then God can come into your heart. Until unless it was clean, He cannot come inside of your heart. నీ హృదయం దేవుడు నువ్వు సమర్పించినా అది పరిశుభ్రంగా లేకపోతే దేవుడు లోపలికి రాలేడు. అది శుభ్రమయ్యాకే దేవుడు రావాలి. అయితే నువ్వు సమర్పణ కలిగి ఆయనకి ఇచ్చినప్పుడు, ప్రభువా నాలో ఉన్న వ్యర్థాలు నేను తీసుకోలేను ప్రభువా అని ఆయనకి అప్పగించుకున్నప్పుడు, అప్పుడు ఆయన లోపలికి వచ్చి కడిగి శుభ్రం చేసి, ఆ తర్వాత ఆయన హృదయం మధ్యలో సింహాసనం వేసుకొని ఆయన అక్కడే కూర్చొని నీ హృదయ నియంత్రణ చేస్తా, ఆలోచన నియంత్రణ చేస్తా, నీ సాక్ష్యం మారుస్తా, నీ జీవితం మారుస్తా, నీ చరిత్ర మార్చేవాడిగా వచ్చాడు. If you surrender your heart to God, then He is able to change your history. నువ్వు హృదయం సమర్పించగలగాలి. అప్పుడు దేవుడు నిన్ను, నీ చరిత్రను మార్చి ఆయనను వాడుకుంటాడు. మోషే పారిపోయినప్పుడు ఒక హంతకుడు, పౌలు హింసకుడు, దోషకుడు. అయితే దేవుడి చేతిలో వాడబడ్డాక, వాడు హృదయాన్ని దేవుడికి అప్పగించాక, మోషే మొదటికి ఒక ప్రవక్త అయి ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు అనుజనులకు ఒక ప్రవక్త అయి ఉన్నాడు. ఆమేన్. ఎప్పుడు? When they surrendered their heart to God. వాళ్ళ హృదయాన్ని దేవుడికి ఇచ్చేశారు. ఇప్పుడు మోషే దగ్గరికి వెళ్ళి దేవుడిని చెప్పింది తప్పని చెప్పండి. అపోస్తలుడైన పౌలు దగ్గరికి వెళ్ళి దేవుడిని చెప్పింది తప్పని చెప్పండి. మోషే ఒక మాట అంటాడు, పౌలు ఒక మాట అంటాడు. ఇది నాకు వేరెవరు చెప్పలేదు, దేవుడే చెప్పాడు. ఆమేన్.
వాట్ ఈస్ దాట్? ఏ పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారు ఒక వ్యక్తిగతమైన అనుభవం కలిగి ఉన్నారు. ఏంటి ఆ మేడగది అనుభవం? యేసుక్రీస్తు వ్యక్తిగతంగా మాట్లాడిన అనుభవం. వాట్ ఇస్ దట్ అపూర్వ ఎక్స్పీరియన్స్? ఇట్స్ బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్. అది తిరిగి జన్మించిన అనుభవం వారు కలిగి ఉన్నారు. ఈరోజు నువ్వు సేవ చేయాలన్నా, క్రీస్తుకు రావాలన్నా, నువ్వు సంఘములో ఏ పని చేయాలన్నా, చివరికి నువ్వు టాయిలెట్కి అడగాలన్నా కూడా నీకు మాట చెప్తా, నీ హృదయం నువ్వు దేవుడికి ఇచ్చినప్పుడు నువ్వు దీవించబడతావు. ఆమేన్. నీ హృదయం ఇవ్వకుండా ఏ పని చేసినా ఆ పని కనిపిస్తుంది, లోపల తృప్తి లేదు. నువ్వు బయటికి నేను చేస్తానంటా, లోపలికి ఇష్టంగా లేకపోయినప్పుడు ఆ పరిచర్య, ఆ పని దీవించబడదు, ఆ ఆశీర్వాదం పొందుకోలేవు. ఎందుకంటే మనం చేసే సేవ మొక్కుబడి సేవ కాదు. అటువంటి సేవకి దేవుడికి అవసరం లేదండి. భూమి మీద కోట్ల నా సేవ చేసేవాళ్ళు. దేవుడికి కావాల్సింది కోత విస్తారంగా ఉంది. నమ్మకస్తులు కొద్ది మంది ఉన్నారు. రాత్రి ఆయన తిమోతి అంటాడు, నమ్మకస్తుడు తిమోతి. ఎందుకు అప్పచెప్తున్నాడు పని? నమ్మకస్తుడు. ఈరోజు నీ సేవకుడు నీతో నువ్వు నమ్మకస్తుడు అంటున్నాడా? దావీదు దగ్గర ముగ్గురు నమ్మకస్తులు. దావీదు నోట్లోంచి మాట వస్తే వారు ప్రాణం పైన మీద పనిచేసి వస్తాం. ఎందుకంటే మాట్లాడిన దావీదు కాదు, దావీదు దేవుడు యొక్క హృదయానుసారుడు. దావీదు మీద దేవుడు ఒక అభిషేకం ఉన్నది కాబట్టి ఆయన చెప్పింది ప్రతి ఒక్కటి మేము చేస్తాం. వాళ్ళు నమ్మిన దావీదుని కాదు, దావీదులో ఉన్న అభిషేకాన్ని, దావీదు యొక్క పిలుపుని. దావీదు దేవుడు యొక్క హృదయానుసారుడు, ఆయన సొంతానికి చెప్పడం అని నమ్మకం కలిగి ఉన్నారు కాబట్టి దావీదు రాజు అయ్యాక వాడికి 3 ఊర్లు ఇచ్చాడు. మరి ఈరోజు మనం కూడా నమ్మకంగా ఉంటే, ఆమేన్. ఒకరోజు అపోస్తలుడైన పేతురు అంటున్నాడు, 16 అధ్యాయాలు తాళం చెవులు ఇచ్చావు, 17 అధ్యాయాలు కొండ మీద రూపాంతరం చూపించావు, అన్ని కార్యాలు మా ముందు చేస్తున్నావు. నీ దగ్గరికి కుంచోడు వచ్చాడు, వాడితో మాట్లాడావు, వాడిని స్వస్థపరిచావు. గుడ్డోడు మా కళ్ళ ముందే శిలోమ కొండ దగ్గర ఇచ్చావు, ఆ బెతెస్దా కొండ దగ్గర లేవనెత్తావు, ఆ చనిపోయిన వదనాల కుమారుని పైకి లేపావు, అనేక కార్యాలు చేస్తావు. అందరూ వచ్చి స్వస్థతలు పొందుకొని వెళ్తున్నారే, మేము నీతో పాటు ఎంతో కాలం వెంబడిస్తున్నాం, నమ్మకంగా వెంబడించాం కదా, మరి మాకేమో దొరుకును ప్రభువా అంటున్నాడు. పేతురు, నీకైతే ఇక్కడేమివ్వను, బిల్డింగ్ ఇవ్వా ప్రభువా, ఫలం ఇవ్వా ప్రభా, స్థలం ఇవ్వా ప్రభా, మరి ఏమిస్తావు? పరలోక రాజ్యంలో 12 సింహాసనాలు ఉంటాయి, ఇటు పక్కన 12 సింహాసనాలు ఉంటాయి, ఇక్కడ నాకు సింహాసనం ఉంటుంది. ఈ సింహాసనం ఏనున్నప్పుడు, ఈ 12 సింహాసనంలో వారి పాత నిబంధన గోత్ర పెద్దలు ఉన్నప్పుడు, ఇటు పక్కన సింహాసనంలో ఒక్కటి నీవు కలిగి ఉంటావు పేతురు. అప్పుడు వాళ్ళ మీద తీర్పునిచ్చేవాడిగా ఉంటావు. హల్లెలూయా. See, I don't want to give you anything, but I would like to give you everything there. ఇక్కడ కాదు, అక్కడ నీకు ఇస్తా. మాట్లాడాడు మళ్ళా పేతురు, అడిగాడు మళ్ళా ఇంకేదన్నా. ఆయన మాట ఇస్తే అది ఫైనల్, ఆయన మాట్లాడితే అది ఫైనల్. మాట ఇచ్చాడు పేతురు, నీకు అక్కడ ఉన్నది. ఆమేన్. ఈరోజు నేనంటున్నా, సమస్తం విడిచిపెట్టి వెంబడించామే, మరి మాకేం దొరుకును అని నువ్వు అడగాల్సిన పని లేకుండా పేతురుతో మాట్లాడిన దేవుడు పేతురుకి మాత్రమే కాదు, ఆ స్వభావాన్ని నీకు కూడా ఇచ్చాడు. నువ్వు అబ్రాహాము సంతానంలో ఉండి అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానం పొందుకుంటే, ఈ రాత్రి పేతురు స్వభావం కలిగిన నీవు, పేతురు కలిగిన హృదయ సమర్పణ కలిగితే అదే వాగ్దానం నీవు పొందుకున్నావంటున్నా. ఎంతమంది పొందుకున్నావు నమ్ముతున్నారా? హల్లెలూయా. ఎందుకని ఈ మాటలు మాట్లాడుతున్నానంటే, పేతురు పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. ఆమేన్. ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందుకునే వ్యక్తి సంఘానికి సేవకుడై ఉన్నాడు. సంఘం అంతా ఎలాగుంటుంది? ఒక సేవకుడు నాకు ఇలా చెప్పడం విన్నా, సేవకుడు ఏ ఆత్మ కలిగి ఉన్నాడో సంఘం అంతా ఆత్మ కలిగి ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ సేవకుడు పరిశుద్ధాత్మ కలిగి ఉంటే, ఒకవేళ సేవకుడు డబ్బు మీద కలిగి ఉంటే, ఒకవేళ సేవకుడు పేరు ప్రఖ్యాతి మీద కలిగి ఉంటే, ఏమి కలిగి ఉంటే అదే సంఘంలో ఉంటుంది. ఇప్పుడు పేతురు ఏం కలిగి ఉన్నాడు? పరిశుద్ధాత్మని, దేవుని వెంబడించిన వ్యక్తి. ఇప్పుడు దేవుడు పేతురు లోపల ఉన్నాడు. పేతురు జైల్లోకి వెళ్ళి ప్రశాంతంగా పడుకున్నాడు. పొద్దున్నే చస్తామని తెలిస్తే ఎంత ప్రశాంతత, టెన్షన్ ఎవరికి? ఇప్పుడు టెన్షన్ ఎవరు తెలుసా? పరిశుద్ధాత్ముడు వచ్చి పేతురు లేపుతున్నాడు. పేతురికి జాలేలే, ఇద్దరులే. ఇంతకీ సంగతి ఏంటో తెలుసా? పేతురు నిమిత్తము సంఘం అంతా ఎడతెగ ప్రార్థిస్తుంది. బైబిల్ అంటుంది అత్యాసక్తితో. సంఘం ఏం చేసింది?
వాళ్ళకి వాళ్ళు ఉపవాసం ప్రకటించారు. మీకు సంగతి తెలుసా, లోపల ఉన్న చిన్నపిల్లలు బయటికి కూడా పోకుండా లోపల గడబెట్టారు. వాళ్ళు ఏ స్థితికి వెళ్ళిపోయారు తెలుసా, వారు ప్రార్థన ఆలకించి దేవుడిని తీసుకొచ్చి పేతురుని గుమ్మం దగ్గర వదిలిపెట్టాక పేతురు నిద్ర నడిచి చెడి తలుపు కొడతా ఉంటే లోపల తలుపు తీయంటే అక్కడ ఒక చిన్నపిల్ల వచ్చింది, బహుశా 12 ఏళ్ళు అనుకుంటా. ఆమె వచ్చింది అంటది, అదిగో మన పాస్టర్ గారు వచ్చినట్టున్నారే. మిగతా వాళ్ళు ఎంత లీనమైపోయారంటే, ఉరుకో ఆ లోపల కొట్టారు, ఉరుకో మేము ప్రార్థన చేయట్లేదా అనిపిస్తుందిలే, రా నువ్వు కూర్చో. పాపం పాస్టర్ గారు మాత్రం బయట తలుపు కొడతానే ఉన్నాడు. కోపడు మాకండి. కొద్దిమంది ఊళ్ళలో కూడా ఇల్లు తలుపు కొడతా ఉంటారు రాత్రిపూట లేటుకు వచ్చి. ఇంట్లో భార్య తప్ప అందరు లేస్తుంటారు. ఉంటాయి అట్లాంటివి, అన్నీ చెప్పుకోలేము. అయితే ఇక్కడ సంగతి గమనించండి, పేతురు వచ్చి తలుపు కొడుతున్నా లోపల అమ్మాయి స్వరం గుర్తించిన, ఇదిగో మన పాస్టర్ వచ్చిన తలుపుది అంటే, నువ్వు రాదు కథలు మాకు ఎందుకు లేచి అక్కడి నుంచి ప్రార్థన చేయి, మన పాస్టర్ గారు అక్కడ జైల్లో ఉన్నారు. దేవుడు తెచ్చి బయట పెట్టాడు. అంతే కదా. ఇప్పుడు కూడా ఏం చేస్తాం మనం గుడ్ ఫ్రైడేకి చెప్పండి, ఆయన ఎప్పుడో లేచాడు మళ్ళా పెడతాం పోయి. వీళ్ళే 3 గంటల దాకా ఉంటారు మళ్ళీ చర్చిలో. ఎన్నిసార్లు ఉన్నాడు యేసుక్రీస్తు సిలువ మీద? కాపాడు మాకు నువ్వు మాట చెప్తాను. ఒక్కసారి సిలువ వేసిన పిలాతు 10 ఏళ్ళు పిచ్చోడై తిరిగి స్విట్జర్లాండ్లో ఒక కొలంలో మధ్యాహ్నం 3 గంటల సమయంలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక్కసారి సిలువ వేసినోడా. మరి సంవత్సరం సిలువ వేసేవాళ్ళు ఏమో వాళ్ళ. వినపడలా నాకు. తెలియాల్సిన సంగతి అని చెప్పనా, ఆత్మ ఉండాల. అక్షరం చంపును అది సంగతి, అది ఉంటే జీవించేస్తాం. ఆత్మ ఏం చెప్తుందంటే, క్రీస్తు ఆయన మృతుల్లో దేవుడు కాదు. అక్కడున్న దూత ఏం చెప్పాడు, సమాధిలో ఉన్న ఆయన ఇక్కడికి వచ్చారు, ఆయన ఎప్పుడో లేచారు, పోయి వెళ్ళుకోండి. ఇక లేడు. మనం పోయి సమాధుల పండుగ అంటారు, ఆయన బయటకు వచ్చారన్నాడు. ఖాళీ ఇంటికి పోయి సమాధి పండుగ చేస్తే ఏమవుతుంది? దానికన్నా ఒక మాట చెప్తా, సమాధుల పండుగ చేసే బదులు వాళ్ళ సమాధిలోకి పోయే ముందు జాగ్రత్త చూసుకుని చాలు. వాళ్ళు సమాధిలోకి పోయేంత వరకు ముందు భోజనాలు పెట్టకుండా పంపిస్తాం. అక్కడికి పోయిన తర్వాత అక్కడ పోయి భోజనం పెట్టి వస్తాం. పోయి ఈ ప్రేమ నాకు అర్థం కాదు, 7 ముద్దలు అర్థం కావట్లా. బతుకున్నప్పుడు భోజనం పెట్టి తిట్టిన వాళ్ళు తిట్టకుండా తిడతారు, చచ్చాక మాత్రం ఏడుస్తారు. క్రీస్తు దగ్గరికి నువ్వు రావాలనుకున్నప్పుడు ఎదుటి వ్యక్తిలో నువ్వు క్రీస్తుని చూడు. ఆమేన్. నువ్వు పైనుంచి ఆత్మను పొందుకున్నప్పుడు ఆ ఆత్మ నీ మీద మాత్రమే ఉండదు, నీ చుట్టూ ఎవరున్నా వారి మీద ఉంటుంది. ఆమేన్. ఒకసారి యేసుక్రీస్తు ప్రసంగం చేశాడు. ఏంటి ఆ ప్రసంగం అంటే, నా శరీరము తిని నా రక్తము తాగండి. ఇప్పుడు చెప్పండి, అక్షరం ఏం చేసింది ఇక్కడ? 70 మందిని చంపింది. 70 మంది చంపేసింది. ఏమిటి అక్షరం? ఏమనుకుంటున్నాడు ఈయన? మనల్ని నరమాంస భక్షణం అనుకుంటున్నాడా? ఎంత అవమానం మనకి. ఎందుకు ఆయన అన్నదేంటి? మన్నా తిన్న మరణించారు, నా శరీరం తిని. అర్థం కాదు ఆయన శరీరం అంటే ఏంటో. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడే ఉండను, ఆ వాక్యమే శరీరధార అయ్యను, ఆ శరీరం ఆయన తినమనను. అది అర్థం కావాలి, బయటికి పోయిను. అంతే కాదు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? నిత్య జీవంలోంచి బయటికి పోయారు. ఎందుకో తెలుసా? వాళ్ళు వెళ్ళిపోగానే 11 మంది 12 మంది ఎలా చూస్తున్నారు ఆయన్ని. యేసుక్రీస్తు మీరు మాత్రం వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి. ప్రభువా, నిత్య జీవపు మాటగలవాడు నీవు కానీ, నేను విడిచి ఎక్కడ పొమ్మంచావు అంటే వాళ్ళు ఏం చూశారు, వీళ్ళు ఏం చూడలేకపోయారంటే, ఆత్మను పొందుకునేవారు కూడా ఈయన ముందుగానే చూసి ఈయన నిత్య జీవం అనేది ఎరుగున్నారు. ఆమేన్. ఇప్పుడు మరి మనం మాట్లాడితే మన దగ్గర ఏమి ఎరగాల? అదే ఆత్మ ఉండి అదే ఎరగాల. ఈరోజు క్రీస్తు నీలో ఉన్నాడంటే రుజువు ఏంటంటే, క్రీస్తు కలిగిన ఆత్మగా నీవు కలిగి ఉంటే అదే స్వభావంగా నీవు కలిగి ఉంటావు. యు విల్ యాక్ట్ లైక్ జీసస్ క్రైస్ట్. నువ్వు క్రీస్తు యొక్క ఆత్మను కలిగి ఉంటే క్రీస్తు వల్ల నువ్వు ప్రవర్తిస్తావు, క్రీస్తు వల్ల నువ్వు నడుస్తావు, క్రీస్తు వల్ల మాట్లాడతావు. ఎందుకంటే అవన్నీ చేసేది నువ్వు కాదు, నీలో ఉన్న క్రీస్తు అయి ఉన్నాడు. ఆమేన్. ఈరోజు సేవ చేయటం అంటే క్రీస్తుని కలిగి ఉండటం, విశ్వాసం కలిగి ఉండటం అంటే క్రీస్తుని కలిగి ఉండటము, క్రైస్తవుడిగా ఉండటం అంటే క్రీస్తుని కలిగి ఉండటము.
ఎందుకు? ప్రతి దాంట్లో నువ్వు దేవుని ఎందుకు కలిగి ఉండాలంటే నువ్వు క్రీస్తునే చేరనై ఉన్నావు. నువ్వు ఆయన కొరకే భూమి మీదకి వచ్చావు. ఆ సంగతి నీకు తెలిసాక అన్ని విడిచిపెట్టి నువ్వు ఆయనే తిరిగినప్పుడు ఆయన కాక నీ లోపల ఇంకెవడు ఉండాలి? అది ఈరోజు మనకి ఇదిగో ఇప్పుడు కూడా రాత్రి విన్నాం కదా మనం. ఇప్పుడు చూడండి వాతావరణం చలిగున్న లోపల ఎలాగ ఉన్నాం, లోపల చలిమంటేసినట్టుంది. ఏం జరిగినది? ఇప్పుడు రోషం వచ్చేస్తుంది, బిసిపోతున్నాయి, లెక్కపరుచుకుంటాను, ఎంటకు లెక్కపరుచుకుంటున్నాయి. ఏముంది అసలు బ్రషింగ్ ఈరోజు బెస్ట్ గారు. నేను నమ్మను అసలు, అలాంటి వాళ్ళని అసలు నమ్మను. ఎందుకంటే ఎంటుకలు కాసేపు నిలబడతాయి, జీవితకాలం పడుకుంటాయి. అవి ఉద్రేకలు ఊగిపోతాడు, ఫస్ట్ కూడా వద్దు, అసలు నన్ను చూడొద్దు, క్రీస్తుని చూడరాదు. యూతులను ఒక్కసారి అన్న ఆయనే తిరగరాదు, ఆయన ఎంటపడరాదు, ఆయన పట్టుకోరాదు, ఆయన తాకరాదు, ఆయన నుంచి పోనీయకుండా తెల్లాలి లేకపోలేక పోరాడరాదా? ఆయన దాటయిద్దండి మన దగ్గర నుంచి. ఏం కావాలో వేరే చెయ్యి, ఆయన ఏం అడిగితే ఆయన కొరకు వచ్చాయి. రోషం కలిగి ఉండా, రోషం కలిగి ఉండు. దీనం కలిగి ఉండాలా, దీనం కలిగి ఉండు. ప్రార్థన, విశ్వాసము, నమ్మకం ఏమి ఆయన కలిగి ఉండమని నీకు చెప్పాడు. నువ్వు కలిగి ఉన్నప్పుడు ఆయనను విడిచిపెట్టిపోయే దేవుడు కాదు. ఎందుకంటే ఆయనను విడిచిపెట్టిపోవటానికి నీ దగ్గరికి రాలా, విడవని చెప్పడానికి నీ దగ్గరికి వచ్చాడు. ఎడబాయని చెప్పడానికి వచ్చాడు. నువ్వు ఏం చేసినా ఆయనను విడిచిపెట్టడు. నువ్వు ఆయనలో ఉంటే నీ ఇష్టానుసారంగా ఏమీ చేయలేవు. ఇది మనకు తెలియాల్సిన సంగతి. మన ఇష్టానుసారంగా చేసి ప్రభువా నన్ను క్షమించు అనేవాళ్ళు దేవుడికి కాదని కావాల్సింది. ఏం చేయాలన్నా నీ నోట్లోంచి మాట బయటికి రావాలన్నా నువ్వు ముందు దేవుడి దగ్గరికి పోవాలా. ఆమేన్. కాబట్టి మనం ఏం కలిగి ఉండాలి తెలుసా? దేవుణ్ణి కలిగి ఉన్నవాడు ముందు సహనం కలిగి ఉంటాడు. దేవుణ్ణి కలిగిన వాడు ముందు విశ్వాసం కలిగి ఉంటాడు. దేవుణ్ణి కలిగిన వాడు ముందు లోబడే గుణం కలిగి ఉంటాడు. దేవుణ్ణి కలిగిన వాడు సమాధానం కలిగి ఉంటాడు. దేవుణ్ణి కలిగిన వాడు భయం కలిగి ఉంటాడు. ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు దేవుడు నీ దగ్గర ఉన్నట్టు. అంతేనా? ఒక మాట చెప్తా, దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు మన హృదయంలో ఎవరి విషయంగా ద్వేషభావం ఉండదు. ఆమెను చెప్పగలం గట్టిగా. ఎందుకని? నువ్వు కలిగి ఉంది ఎవరిని? క్రీస్తుని కలిగి ఉన్నవాడికి ద్వేషం ఎక్కడి నుంచి వచ్చింది? ద్వేషం లేనివాడు క్రీస్తు అండి. ఆమేన్. బైబిల్ అంటుంది ఆయనలో ఒక గుణం ఉన్నది, క్షమాపణ. ఆయనలో గుణం ఉన్నది ప్రేమ. ప్రేమ, క్షమించే గుణం కలిగిన వాడు ద్వేషం ఎలా కలిగి ఉంచాడండి, అసూయ ఎలా కలిగి ఉంచాడండి, కోపం ఎలా కలిగి ఉంచాడండి. అవన్నీ పోయాకే ఈ రెండు గుణలక్షణాల లోపలికి వచ్చినాయి. ఇవి వచ్చాకే నువ్వు ఆత్మను పొందుకోగలవు. ఆత్మను పొందుకున్నాక నువ్వు ఎంతో ముందులాగా ఉండవు. ఆ పాత జీవితము చచ్చిపోయినది, అది క్రీస్తులో సమాధి అయిపోయినది. నీ జన్మ కొత్తది, నీ జీవితం కొత్తది. నువ్వు మారున్నావు. ఇప్పుడు నువ్వు గొంగళ పొరుగు కాదు, అది సమాధి చేశావు, దాన్ని పాతి పెట్టావు. ఆ పాత చెడిపోయిన కుళ్ళిన నల్లని జీవితం మొత్తం పక్కకు పోయి ఇప్పుడు సీతాకోకచిలుక. సీతాకోకచిలుక ఆకాశం నుంచి రాలా, అది పువ్వులోంచి పుట్టలా. ఎక్కడి నుంచి? సమర్పణ కలిగి చచ్చిపోయిన గొంగళి పురిగే సీతాకోకచిలుకగా మారింది. ఒక సమర్పణ కలిగిన లోకస్తుడు చచ్చిపోయి క్రీస్తులో పాతిపెట్టబడి తిరిగి లేచాకే అప్పుడు వాడు నూతన సృష్టి అయి ఉన్నాడు. వాడు దేవుడు కావాలి. అలాగున్నవాడు దేవుడు కావాలి. అలాగ జీవించేవాడు దేవుడు కావాలి. ఆ లోకంలో చనిపోయి తిరిగి లేచేవాడు దేవుడు కావాలి. అడగచ్చు ఒక మాట, సమాధానం ఇస్తారు రాత్రి ఒక మాట. అలాగ చచ్చినోళ్ళు ఈ రాత్రి ఇక్కడ ఉన్నారా అంటున్నా. లోకంలో చచ్చిపోయిన వాళ్ళు ఈ రాత్రి ఇక్కడ ఉన్నారా? రాలే సమాధానం, సరిపోలే సమాధానం. అలాగే ఉంటే ఒక మాట చెప్తారు, ఈ రాత్రి మన ముందు ఒక 7 తెచ్చి ఇక్కడ పెడదాం, తిట్టండి. చెప్పరు ఎవరు? ఎగతాళి చేయండి, దాని మీద చాడీలు చెప్పండి, కొట్టండి. ఏం చేసింది? వినపడలా? ఇప్పుడు చెప్పండి. చచ్చావా మన లోకంలో?
చచ్చేవా లోకంలో అంటున్నా. లోకంలో చస్తే ఎవడైనా ఏమన్నా అంటే, తిడితే, చాడీలు చెప్తే, కోప్పడితే, కొట్టినా తిట్టినా, మరి ఇంకేటి లేదు. అంతేనా? ఇక నీ దగ్గర ఇంకేమీ లేదు తిరిగి పెట్టడానికి. ఒక్క సంగతి మీకు జ్ఞాపకం చేస్తా. వ్యర్థంగా నిన్ను ఎవడని ఏదైనా అంటే అది వాడికే రిటర్న్ గిఫ్ట్ పోతుంది. నువ్వు క్రీస్తులో ఉన్నావు కాబట్టి వాడు అన్నది నిన్ను కాదు, నీలో ఉన్న క్రీస్తుని నువ్వు దేవుడికి అప్పగించేసుకున్నావు. ప్రభువా, నేను నిజంగా విశ్వాసిని అయితే వాడిని ఏదో ఒకటి చేయి ప్రభువా. సాయంత్రానికి, రేపటికో, 3 నెలలకి, 6 నెలలు తిరగకూడదు ప్రభువా. చావలా చావలా. నువ్వు క్రీస్తుని అడ్డం పెట్టుకుని పగ తెచ్చుకోవాలనుకుంటున్నావు. నువ్వు అసలు విశ్వాసమే కాలా ఇంకా. అంటే ఈరోజు దేవుడు ఆయన నీ దగ్గరికి వచ్చింది నీ పగ తెచ్చుకోవడానికి కాదు, నీలో ఉన్న పగని తీసేసి ఆయన రావటానికి, నిన్ను మార్చటానికి, నిన్ను సరిచేయటానికి, నిన్ను దీనుని చేయటానికి, ఆయన యొక్క సారూప్యంలోకి నిన్ను తీసుకురావటానికి ఆయన తన ఒక ఆత్మనిచ్చాడు. అందుకొరకు రక్తం కాచాడు, అందుకొరకు సమాధిలోకి వెళ్ళాడు, అందుకొరకే నీ అతిక్రమాలు మొత్తం ఆయన మోసాడు. నీ గాయాలు, నీ మరణము, నువ్వు చేసే ప్రతి ఒక్క పాపము ఆయన తీసుకొని ఆయన యొక్క గుణాన్ని నీకు ఇచ్చాడు, ఆయన యొక్క రక్తాన్ని నీకు ఇచ్చాడు, ఆయన యొక్క కృప నీకు ఇచ్చాడు. నీలో ఉన్న అన్ని తీసుకొని ఆయనలో ఉన్న అన్ని నీకు ఇచ్చాడు. ఆయనలో ఉన్న సమస్తము మేడగదిలో కుమ్మరించిన దేవుడు ఈ రాత్రి ఇంకా నీ మీద కుమ్మరించే ఉన్నాడు. If you are able to see the love of God, then you can see that. క్రీస్తు యొక్క ప్రేమగా నువ్వు చూస్తే ఈరోజు ఆయన ఏంటో నీకు అర్థమవుతుంది, ఆయన ప్రేమ అంటే నీకు అర్థమవుతుంది, ఆయన పని అంటే నీకు అర్థమవుతుంది, ఆయన పరిచయం అంటే అర్థమవుతుంది, ఆయన పట్ల నువ్వు కలిగి ఉన్న విశ్వాసం ఏంటి నీకు అర్థమవుతుంది. క్రీస్తు వైపు తిరగటం, దేవుడి వైపు తిరగటం. ఎలా తిరగాలంటే ఈ ప్రపంచంలో ఏమి నా చుట్టుపక్కల వచ్చినా, నన్ను ఎంత బలంగా లాగినా నేను దేవుడి వైపు పోవాలి. ఆమేన్. మనం చర్చికి వస్తూ ఉంటే ఎప్పుడు చెప్తా ఉంటే ఒక మాట, చర్చికి వచ్చే వాళ్ళకి ఎక్కువ మంది శత్రువులు ఎక్కడ ఉంటారు? ఇంట్లో ఉంటారు. ఇంకొక గ్రూప్ ఆఫ్ ప్రజలకి ఒంట్లో ఉంటారు. చర్చిలో కూడా ఉంటారు కాదని నేను. అయితే ముందు ఇంట్లో, ఆ తర్వాత ఒంట్లో, ఆ లాస్ట్లో నువ్వు చర్చికి వచ్చాక అప్పుడు ఇంక చర్చికి వచ్చేది ఎప్పుడు మనం. నేను ఒక మాట చెప్తాను ఇక్కడ. మా చర్చిలో సహోదరుడు ఉన్నాడు, ఎదురు కనిపించాడు ఒకరోజు నాకు సోమవారం పొద్దున్న. ఏం చర్చికి రాలేదు అన్న. రాలేదు. నేనేం అడిగా, ఆయన ఏం చెప్పాడు, ఏమర్థమైంది? రాలేదని. మర్మం ఏంటి? మర్మం ఏంటి? అతను రాకపోవటానికి కారణం లేక రాలే, అది మర్మం. క్రీస్తుకి నీకు హృదయం తెలుసు. నేను ఎవరిని భ్రమపరచాల్సిన పని లేదండి. క్రీస్తుకి మీ హృదయం అంతే తెలుసు, నా హృదయం అంతే తెలుసు. మీరు లెక్క చెప్పాలా, నేను లెక్క చెప్పాలా. నేను అన్యాయంగా ఉంటే నేను లెక్క చెప్పాలా, నేను న్యాయంగా ఉంటే మీరు అన్యాయంగా ఉంటే మీరు లెక్క చెప్పాలి, మీరు న్యాయంగా ఉంటే నేను అన్యాయంగా ఉంటే లెక్క చెప్పాలా. ఇద్దరు న్యాయంగా ఉంటే ఇద్దరు లెక్క చెప్పాలా, ఇద్దరు న్యాయంగా ఉంటే ఎవరు లెక్క చెప్పక్కర్లా. ఈరోజు దేవుడు మనల్ని ఏం కోరుతున్నారంటే న్యాయంగా ఉందండి, న్యాయంగా ఉండమంటున్నాడు. ఇప్పుడు దేవుడికి కావాల్సిన వాళ్ళు ఎవరంటే వాక్యానుసారమైన జీవితం కలిగిన వాళ్ళు. దేవుడు ఎతికేది ఎవరనంటే వాడిని ఎతుకుతున్నాడు. ఈరోజు కుప్పలు, చర్చిలన్నీ, పాస్టర్లు ఎంతమంది. కొన్ని ఊర్లకు పోతే, మొన్న ఒక ఇంట్లో ఎవరో మాట్లాడుతున్నారు, 6 ఉన్నారు ఇంట్లో, 6 పాస్టర్ గారులే. 6 పాస్టర్ ఎవరిని కాదనలేను. ఎందుకు కాదనాలో? దేవుడు ఎవరిని పిలిచాడు తెలియదు కదా. సరే, సంఘం ఎంతమంది అన్నా? 6. అది సమస్య.
వీళ్ళే అన్ని చర్చిలు, వీళ్ళే ఇటు వాళ్ళే అటు వాళ్ళే. 6 కాదు 60 మంది ఉన్న సేవకులు అయిపోయింది, ఏం కాదంటల్లా. అయితే పరిచర్య కూడా చేయాలి కదా. ఎక్కడ చేయాలా? లేని చోట పరిచర్య చేయాలి. దేవుడిని పిలిచిన చోట పరిచర్య చేయాలి. ఒకే మాట చెప్తా, దేవుడిని పిలిస్తే నీకు పరిచర్య ఇస్తాడు. దేవుడిని పిలిస్తే నీకు సాక్ష్యం ఇస్తాడు. దేవుడిని పిలిస్తే నీకు పరిచర్య ఇస్తాడు. ఆ పరిచర్యలో దేవుడే ఉంటాడు. నువ్వు దేవుడిని పిలవాల్సిన పని లేదు. దేవుడు వచ్చాకే నీకు పరిచర్య వస్తుంది. దేవుడు వచ్చాకే నీకు సాక్ష్యం వస్తుంది. ఇంకా నాకు పరిచర్య ఇవ్వలేదండి, పిలిస్తే ఇస్తాడు. ఎందుకంటారు అసలు మాట? దావీదుని దేవుడు అభిషేకించాడు. ఏమని? దావీదుకి రాజు అభిషేకం ఇవ్వాల, మహారాజు అభిషేకం ఇచ్చున్నాడు. ఆమేన్. అంటే దావీదు ఒక రాజ్యానికి కాదు, రాజ్యాలకి రాజు. అవునా? దావీదుకి అభిషేకం చేశాడు. ఈరోజు సమయాలు వెళ్ళిపోయాడు ఇంటికి, సాయంత్రం వెళ్ళిపోయాడు. పొద్దునే దావీదు లేచాడు. ఏం చేశాడు? అభిషేక తైలం ఇంకా కారుతానే ఉన్నది, సుగంధ పరిమళ తైలం ఇంకా కారుతానే ఉన్నది, కొమ్ము తైలం యొక్క పరిమళం ఇంకా పోలేదు. నేను చేస్తే ఈరోజు గొర్రెలు తీసుకుని మళ్ళీ బయటకు పోతున్నాడు. ఇప్పుడు దావీదు వెళ్తుంటే ఈ గొర్రెలు ఎలా కనిపిస్తుంది తెలుసా? రాజ్యములాగా, ప్రజల్లాగా, దావీదు రాజులాగా వాళ్ళ వెనక నడుచుకుంటూ పోతాడు. నా రాజ్యం వెనక నేను పోతున్నాను, ఇది నా రాజ్యము. ఇప్పుడు తన రాజ్యంలో ప్రజలకి ఏదైనా అయితే రాజ్యం చేయాలా, కాపాడాలా, అందుకే సింహాన్ని చంపాడు. కాపాడాలా, అందుకే ఎలుగుబంటిని చంపాడు. ఆమేన్. ఇప్పుడు దేవుడు ద్వారం తెలిసి గొలియాతు దగ్గర పంపించాడు. అలా ఈ రోజు కూడా దేవుడిగా నిన్ను పిలిస్తే, నీకు అభిషేకం ఇస్తే నీకు పరిచయం ఇవ్వకుండా పోడు. దాని కొరకు దేవుడు ద్వారం తెరవకుండా ఉండడు. నీ జీవితంలో దేవుడు సాక్ష్యం ఇవ్వకుండా పోడు. ఆమేన్. అయితే నేను అంత సమర్పణ కలిగి ఉండాలి. అప్పుడు నాకు ఓపిక పట్టాలి. మీకు తెలుసా, దావీదు అభిషేకించబడ్డాక ఎంతకాలం ఆగాడు? ఎన్నేళ్ళు? మన సంగతి ఏంటి? కోపడమాకండి, బైబిల్ పూర్తిగా చదవం. దేవుడు పిలిచేశాడండి, మంట మండిపోతుందండి. మండిన మంటను కాసేపు ఆపి, అది కడుపు మంటో దేవుడు ఇచ్చిన మంట కాసేపు చూసి, నువ్వు ముందు ఒకసారి బైబిల్ చదివి నీకు పిలుపు ఉందో లేదో గ్రహించి నువ్వు సమర్పణ కలిగి ఉండు. అప్పుడు మంట ఆల్రెడీ మండుతానే ఉంటాను. ఎందుకంటే సువార్త కలిగిన వాడు మండుతానే ఉంటాడు కదండి. అగ్నిగోళంలాగా మండుతానే ఉంటాడు కదా. ఆత్మ లోపలికి వచ్చాక మంట కొన్ని వేలాగుంటావు, అంతేనే కదా. ఇప్పుడు పరిచయం ఇచ్చింది ఎవడు? దేవుడు. పిలిచింది ఎవరు? దేవుడు. ఆ వాక్యం ఇచ్చింది ఎవరు? దేవుడు. ఆ మంట ఇచ్చిన దేవుడైతే, వాక్యం ఇచ్చిన దేవుడైతే, పిలిచిన దేవుడైతే పరిచయం ఇచ్చింది ఆయనే కదా. ఆశ్చర్యం తెలుసా, ఐగుప్తులో మోషే లేడు, ఇథియోపియాలో మోషే ఉన్నాడు. అక్కడున్న మోషేను దేవుని పిలిచి, మోషే నీకు పరిచయం ఇస్తా, పోయి చెయ్యి. ఎక్కడ? అన్యుల దేశంలో, విగ్రహాలు జరిగే చోట, పావుల్ని పిల్లుల్ని పూజించే చోట నీకు పరిచయం ఇస్తా పో. ప్రభా, నాకు ఆ ఊరు ఇష్టం లేదు ప్రభా. ఐ డోంట్ లైక్ ఈజిప్ట్ ఎనీమోర్. నాకు ఐగుప్తు ఇష్టం లేదు ప్రభు. మోషే, నీ ఇష్టం దేవుడికి పని. ఇక్కడ నీ ఇష్టం దేవుడికి పని. నాకు గుంటూరు ఇష్టం లేదు. ఏం చేశాడు దేవుడు? నా ఇష్టం దానికేం పని? నాకు ఒక గంట కూడా ఇంట్రెస్ట్ లేదు గుంటూరులో, అందుకే తిరిగేది బయటికి. అది నాకు తెలుసు, ఆయనకు తెలుసు. ఇప్పుడు ఆయన ఇష్టాన్ని తిరగలేను కదా, ఆయన పనులను తిరగాల. ఆయన పనులు ఎలా ఉండాలి తిరగలేనుగా, ఎక్కడ సాక్ష్యం ఇస్తే అక్కడ తిరగాలి. అది కదా సంగతి. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు దేవుడిగా నిన్ను పిలిస్తే నీకు పరిచయం ఇవ్వకుండా దేవుడు ఉంచడు. అభిషేకించిన దావీదుకి రాజ్యం ఇచ్చిన దేవుడే, అభిషేకించిన తర్వాత అహరోనుని ప్రధాన యాజకుడిగా చేసిన దేవుడే, ఆ పిలుచుకున్న తర్వాత మోషేకి అంతమంది సంఘాన్ని అప్పచెప్పిన దేవుడే, ఈ రాత్రి కూడా ఒక సేవకుడిగా నిలబెడితే, ఆయనగా నిజంగా దేవుడి ద్వారా పిలువబడితే నీకు పరిచయం ఇవ్వకుండా ఉండడు. నువ్వు ఎక్కడ పుట్టావో, నువ్వు ఎక్కడ పెరిగావో, నువ్వేం చేసావో నాకనవసరం, ఆయనకి తెలుసు. నువ్వు ఆయన ముందు సేవకుడు అయి ఉన్నావు, నువ్వు ఆయన ముందు విశ్వాసం అయి ఉన్నావు. నువ్వు ఏ ఇంట్లో ప్రార్థన చేసినా, చర్చిలో ప్రార్థన చేసినా, చెట్టు కింద ప్రార్థన చేసినా, ఆ ప్రార్థన చేరేది పాస్టర్ గారిని కాదు, దేవుణ్ణి చేరుతుంది.
ఆమేన్. కాబట్టి నా యొక్క విశ్వాసము సేవకుని మీద కాదండి, దేవుని మీద ఉండాలి. ఎప్పుడైతే నా విశ్వాసం దేవుని మీద ఉన్నదో అప్పుడు నా జీవితంలో దేవుడు పనిచేస్తాడు, నా కుటుంబంలో దేవుడు పనిచేస్తాడు, నా ప్రతి క్రియలో దేవుడు పనిచేస్తూ ఉంటాడు, ప్రతి దాంట్లో దేవుడే నా లోపల కనిపించుకుంటాడు. అందుకే దేవుడు భూమి మీద మనల్ని పెట్టాడు, ఆయన మన లోపల కనిపించాలి. కంసాలి బంగారాన్ని ఎందుకు కొడతాడు? ఎప్పటిదాకా కొడతాడు? ఆయనకి ఇష్టంలా కొట్టడండి. బంగారాన్ని కొడతా మధ్యలో పైకే చూస్తున్నాడు, మళ్ళా కొడతాడు, మళ్ళా పైకే, మళ్ళా మధ్యలో పడేస్తాడు. ఇప్పుడు దేవుడిని పిలిచాక ఏం చేస్తాడు? వినబడలేదండి. ఏంటో వినబట్లా. కొడతాడా? ఎప్పటిదాకా? వినపడలేదండి. కనపడ్డాక దెబ్బలాగిపోయినాయి, బంగారు విలువ పెరిగిపోయింది. ఎప్పుడు? ముడతలు మొత్తం పోయాక, దానిలో ఉన్న చెత్త మొత్తం పోయాక, వ్యర్థాలు మొత్తం పోయాక, అది నిప్పుల్లో కాల్చిన తర్వాత, శుచితో కొట్టబడిన తర్వాత, దానిలో వేడి ఉన్నప్పుడే దానికి ఒక రూపం తీసుకొస్తాడు, దానికి ఒక ఆకారం వచ్చింది. అది పూర్తిగా కొట్టబడ్డాక ఆ కంసాలి దానిలో తన ముఖం స్పష్టంగా కనబడాలి, అప్పుడు దాకా కొడతాడు. ఇప్పుడు మన కంసాలు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ బంగారు బ్రేక్ మనమే, ఆ నిప్పులు సువార్తే, నీకు ఇచ్చిన పరిచర్యే, ఆ దెబ్బలన్నీ కూడా పరిశుద్ధాత్మని కొట్టేది. ఎందుకు కొట్టాలంటే ఆయన నీలో కనబడాలి, నీలో ఉన్న నీవు చచ్చిపోవాలి, అప్పుడు దేవుడు కనిపిస్తాడు. ఇప్పుడు పరిచర్య ఎవరిది? మోషే అంటాడు ఈ పరిచయం నాది కాదు, పౌలు అంటాడు ఈ పరిచయం నాది కాదు, పేతురు అంటాడు ఈ పరిచయం నాది కాదు, నేను అంటే అదే ధైర్యం రాత్రి ఈ పరిచయం నాది కాదు. ఆమేన్. ఎక్కడో హిందువుగా ఉండి, శివాలయం గుళ్ళో ఉండి, పూజారిగా ఉండి బైబిల్ పట్టుకుంటే అది నిషేధమని, అవమానమని ఉన్న కుటుంబంలో పెరిగి ఈ రాత్రి ఇక్కడ దాకా వచ్చేంత వాక్యం బోధిస్తున్నామంటే ఇది నేనే కాదు, ఇది ఆయనై ఉన్నాడు, నాకు సంబంధం లేదు. ఇది క్రీస్తుకి ఏం కావాలో మనం లోబడినప్పుడు దేవుడు దాన్ని మనలోంచి తీసుకుంటాడు. నువ్వు లోబడితే చాలు, నీ హృదయానికి అప్పగిస్తే చాలు. ఈ రాత్రి నిజంగా మనం కానీ ఆయన హృదయానికి అప్పగిస్తే ఫస్ట్ ఆయన చేసే పని శుభ్రం చేయటం. ఏంటి శుభ్రం చేయటం? చాలా కొద్ది మందికి తెలిసే సంగతి. శుభ్రం చేయటం, కడగబట్టం. ఎందుకు కడగబడాలి, ఎందుకు శుభ్రం చేయబడాలంటే అది వాడాలి కాబట్టి. వాడుకోవడానికి శుభ్రం చేసాం. మన ఇంట్లో భోజనం చేసే ప్లేట్లు ఉన్నాయి, ఎందుకు కడుగుతున్నాం? వినబడలా? ఇప్పుడు దేవుడు మన ఎందుకు వాడుతున్నాడు? ఎందుకు కడుగుతున్నాడు? వాడాలి కాబట్టి. ఇప్పుడు లోబడితేనే కదా కడిగేది, కడిగాక వాడేది. ఇప్పుడు కడగకుండా ఎలాగ వాడాలా? నేను ఇలాగ ఉంటాను ప్రభా, వాడుకోండి అని వాడ్డావు. నేను ఉన్న పళంగా నీకు సమర్పించుకుంటా ప్రభా, నీకు ఎలా కావాలో నన్ను అలాగే మార్చుకో ప్రభా అని నువ్వు సమర్పణ కలిగి దేవుడిగా నిచ్చుకున్నట్లయితే, నిన్ను నీవు ఇచ్చుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా అందరికన్నా ఉన్నతంగా నిలబెడతాడు. నువ్వు విశ్వాసమైనా, నువ్వు సేవకుడు పేరు ఏదైనా కావచ్చు, అంటే క్రైస్తవుడిగా నువ్వు దేవుడిగా సమర్పించుకుంటే ఉన్నతమైన స్థితిలో పెడతాడు. కాబట్టి ఈ సంవత్సరం మనం ఏం చేద్దాం? దయచేసి పోయిన సంవత్సరంలో చేద్దాం. జనవరి 1 ఏం చేసాం? కొత్త క్యాలెండర్ తీసుకెళ్ళి ఇంట్లో ఉన్న పాత క్యాలెండర్ పడేసి హ్యాపీ న్యూ ఇయర్. ఏంటి అది? తెలుగులో దాని పేరేంటి? వినబడలా? సంవత్సరాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, మనం మాత్రం ఇలాగే ఉన్నాం. నేనంటారు నిజంగా ఈ సంవత్సరము మన నూతన జన్మగా అయితే బాగుంటుంది కదా. మారాలని సంవత్సరం మనం వాడుకుందామండి, మారాలని దేవుని మనం వేడుకుందామండి, మారడం కోసం మనం ప్రయత్నం చేద్దామండి. కొద్దిగా కాదు, పూర్తిగా. ఒకటే, ఈ సంవత్సరం ఏం చేసినా వాక్యం ముందు పెట్టుకొని చేద్దాం. ఈ సంవత్సరం చేస్తే వచ్చే సంవత్సరం అలవాటు అయిపోద్ది. ఒకవేళ మనం ఉంటే అలవాటు అయిపోద్ది కదా. మీకు తెలుసో తెలీదో, అన్ని రకాల మతాల్లోనూ ప్రాంతాల్లోనూ ఈ మాలలు అని చెప్పి వేస్తాడు 40 రోజులు. చాలామందికి సంగతి తెలియదు. ఎందుకు వేస్తారో తెలుసా? 40 రోజులు నువ్వు ఒకే పని చేస్తే ఇంక తర్వాత అలవాటు అవుద్దని. కానీ వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? 40 రోజులు మాలలు వేసి డబ్బులు పోగు చేస్తారు, మాలు తీయగానే తాగి ఇంటికి వస్తారు. అది సంగతి. ఇప్పుడు కొత్త మాల వచ్చింది, మీకు ఇటు సైడ్ తెలిసి తెలియదు, అటు సైడ్ ఒకటి ఉంది, ఏసుమాల. ఏసేవా మాల? ఏ మాల అది? బెదరా? ఏ మాల అండి ఇది?
ఇట్లాంటి ఏం లేవు బైబిల్ దేవుని పెట్టలా. నువ్వు 40 రోజులు మారమని చెప్పలే దేవుడు. ఎక్కడ నువ్వు 40 రోజులు ఏడు అని చెప్పలా దేవుడు. 40 రోజులు మారమని చెప్పాలా, జీవితకాలంగా మారమన్నాడు. నువ్వు పూర్తిగా మారాలా. 1 రోజు 2 రోజులు దేవుడు మారమని ఎప్పుడు నేను కోరడండి. మనం మారుతాం. మనం ఆదివారం భక్తులు కాదు, ఆదివారం పూర్తిగా మారిపోతాం. సోమవారం నుంచి మళ్ళీ మామూలే. ఎంత భక్తి వచ్చింది మన 25కి అందరికీ. అమ్మ మామూలు భక్తి కాదు. ఇంటి బయట స్టార్లు వెలిగిపోయి, లైట్లు వెలిగిపోయినాయి. ఇప్పుడు లేడ వెళ్ళాలి మరి క్రీస్తు. క్రీస్తు కానీ నువ్వు కలిగి ఉంటే నువ్వు ఎప్పుడు వెలుగుతానే ఉంటావు. ఇంటి బయట స్టార్ కాదు, లోపల నువ్వు వెలగాల. నీ జీవితం వెలగాల, నీ సాక్ష్యం వెలగాల, నీలో ఉన్న క్రీస్తు యొక్క ఆత్మ వెలగాల. అది వెలిగే జీవితం నువ్వు కలిగి ఉన్నావు. క్రైస్తవుడు అంటే యేసుక్రీస్తు. నువ్వు లోకానికి వెలుగై ఉన్నావు. నేను వెలగవలసి ఉన్నా, క్రీస్తుని చూపిస్తూ వెలగవలసి ఉన్నా. అలా వెలిగినప్పుడు నా వెలుగులో అనేక మంది నా వెనకాల క్రీస్తు వైపు రావాలి. అది దేవుడు మన నుంచి కోరుతా ఉన్నది. ఇప్పుడు ఈ సంవత్సరం మనం మారదాం. మనం అంటే బాగాలేదు, మీ అందరి కోపం వస్తుంది. నేను ఎవరో మారతానంటున్నారు. మారద్దు. మీరు మారానంటే చెప్పండి, గట్టిగా చెప్పండి. మారాను, నేను మారాను. నాకు ప్రభువు కావాలి, నేను నాకు ఆత్మను పొందుకోవాలి. నేను ఆయన కొరకు రోషం కలిగి జీవించాలా. ఇది 31st నైట్ వాగ్దానం కాదు, 31st నైట్ తీర్మానం కాదు, ఇది సంవత్సరానికి కాదు, జీవిత కాలానికి నేను ఇలాగే ఉండాలా. వాక్యం కొరకు రోషం కలిగి, తీర్మానం కలిగి, ప్రార్థన కలిగి, విశ్వాసం కలిగి, పరిశుద్ధాత్మను కలిగి మనం జీవించినట్లయితే ఒక దినము ఆయన వచ్చే సమయానికి ఆయన మనం కలిగి ఉండి ఆయన యొక్క సాలిప్రేమలో ఆయనతో పాటు మేఘాల మీద నడిచే వాళ్ళం ఉన్నాం. మన తీయఫని మనం కలిగి ఉంటాం, మన వెలుగుసరి మనం కలిగి ఉంటాం. ఆయనతో పాటు ఇక్కడ కాదు, మేఘాల మీద కాదు, పరలోక రాజ్యంలో బంగాళపు వీధులు నడుస్తాం. ఎంతమందికి ఆ కోరిక ఉన్నది? ఎంతమందికి ఆశ ఉన్నది? ఎంతమందికి ఆ విశ్వాసం ఉన్నది? ఎంతమందికి ఆ నమ్మకం ఉన్నది? చెప్పొచ్చు ఒక మాట అందరికీ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షలోమ్.